సో ఎకానమీ అంటే ఎంతమందికి భయం? మనకి స్కోరింగే ఎకానమీ. సో ఎకానమీ బై ద ఎండ్ ఆఫ్ ఎకానమీ సబ్జెక్ట్ నెక్స్ట్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది మీకు పాలిటీ తర్వాత. ఎకానమీ సబ్జెక్ట్ ఎండింగ్ కల్లా మీకు ఎకానమీ అంటే ఇష్టం అయ్యేలా చేసే బాధ్యత నాది. ఓకే. రైట్. మన ఈరోజు ఏం మాట్లాడుకుంటాం? సిలబస్ ఏ రకంగా ఉంది? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ రకంగా వచ్చాయి? బుక్స్ ఏం చదవాలి? రైట్. అండ్ సబ్జెక్ట్ అనేది ఏ రకంగా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ అండ్ ఎకానమిక్స్ 2 పదాలున్నాయి మనకి. ఏంటివి? ఎకానమిక్స్ అండ్ ఎకానమీ. అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. మీరు కూడా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఆన్సర్ చేయండి. క్లాస్ ఇంటరాక్టివ్‌గా ఉంచుదాము. రైట్. ఎకానమిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎకానమీ. అబ్బో! గుడ్. 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 నైస్ లాజిక్. బానే ఆలోచించారు. యాహ్! ప్లీజ్. ఆ! చెప్పాలి. 4, 5 ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తాను. మీ దగ్గర నుంచి మీరు ఆలోచించాక నేను చెప్తాను. మీరు ఆలోచించకుండా నేను చెప్పాననుకోండి స్పూన్ ఫీడింగ్ అయితది. మనకు స్పూన్ ఫీడింగ్ వద్దు. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ఎకానమిక్స్? వాట్ ఈస్ ఎకానమిక్స్? మీరు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? యాహ్! రాఘవేంద్ర అన్మ్యూట్ చేసుకున్నారు. మీరు మాట్లాడాలి. ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ యూజ్ అన్మ్యూట్ ఆప్షన్ జుడిషియస్‌లీ. మీకు ఆన్సర్ చెప్పాలంటే వాడుకోండి. లేదంటే నార్మల్‌గా అన్మ్యూట్ చేస్తే వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ మనం కలిగించొద్దు. మనకున్న ఆప్షన్ మనం వాడుకుందాం. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ఎకానమిక్స్? ఇంకొకసారి అడుగుతున్నా. మీకు తెలిసింది చెప్పండి. తెలిసే విధంగా నేను చెప్తాను. పోనీ ఎకానమీ అంటే ఏంటి? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మనకదే కదా ఫస్ట్ కావాల్సింది. సబ్జెక్టే ఇండియన్ ఎకానమీ మనం చదువుకునేది. ఇండియన్ ఎకానమీ అండ్ స్టేట్ ఎకానమీ. మనం చదువుకున్నప్పుడు ఎకానమీ అంటే ఏంటో తెలియకుండా ముందుకెలా ఎళ్తాం? సరే. ఎకానమిక్స్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక కంట్రీకి రిసోర్సెస్ అనేవి సఫిషియెంట్‌గా ఉంటాయా? ఏ కంట్రీకైనా? రిసోర్సెస్ సఫిషియెంట్‌గా ఉంటాయా? ఉండవు. అంటే ఏంటి? వి హావ్ స్కేర్స్ రిసోర్సెస్. అవునా? కానీ ఆ స్కేర్స్ రిసోర్సెస్ అనేవి ఎఫెక్టివ్ యుటిలైజేషన్ చేయాలి. ఎఫెక్టివ్ యుటిలైజేషన్ చేయాలి. సో, ఎకానమీలో ఏమేమి సైకిల్స్ ఉంటాయి? దేర్ ఆర్ 3 సైకిల్స్. 1 ప్రొడక్షన్. హ్మ్. డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంకేముంటుంది? కన్జంప్షన్. అంతే గదా! మాక్సిమం ఎకానమీలో ఈ 3 ఉంటాయి. ప్రొడక్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కన్జంప్షన్ ఉంటుంది. ఈ 3 పర్పసెస్ కోసం మనకు స్కేర్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎకానమిక్స్. అండ్ ఎకానమిక్స్ ఈజ్ ఎ స్టడీ. ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ యుటిలైజేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఇక్కడ ఇంకొకటి ఉంది. మనకి మ్యాక్రో అండ్ మైక్రో ఎకానమిక్స్ అంటారు. ఎవరైనా కొంచెం ఐడియా ఉంటే. మ్యాక్రో ఎకానమిక్స్, మైక్రో ఎకానమిక్స్. డిఫరెన్స్ ఏంటి మ్యాక్రో ఎకానమిక్స్‌కి, మైక్రో ఎకానమిక్స్‌కి? ఓవర్‌వ్యూ లార్జ్ అంటే ఒక రీజియన్‌ని చూస్తే మ్యాక్రో, ఒక పర్సన్‌ని చూస్తే మైక్రో. అంటే ఇక్కడ ఏంటిది? దిస్ పర్టిక్యులర్ యుటిలైజేషన్ ఫర్ ఇండివిడ్యువల్ అండ్ ఫర్ కమ్యూనిటీ అండ్ కలెక్టివ్‌లీ. అర్థమైందా? ఎకానమిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద యుటిలైజేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్ ఫర్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎయిదర్ ఇండివిడ్యువల్లీ ఆర్ కలెక్టివ్‌లీ. ఇండివిడ్యువల్‌గా చేసి ఏమంటారు దాన్ని? మైక్రో ఎకానమిక్స్. కలెక్టివ్‌గా చేస్తే మ్యాక్రో ఎకానమిక్స్. రైట్. మరి ఎకానమీ అంటే ఏంటి మరి? దెన్ వాట్ ఈస్ మెంట్ బై ఎకానమీ? హ్మ్. యాహ్! చెప్పండి. హ్మ్. ఆ! జీడీపీ. ఆ! గుడ్. మీరు ఏ ఆన్సర్ చెప్పినా నేనేమి అనుకోను. ఓకేనా? సో, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. అది. హ్మ్. ఓకే. హ్మ్. డెవలప్‌మెంట్. ఓకే.
నేను ఇండివిడ్యువల్ పేర్లన్నీ లాస్ట్‌లో తెలుసుకుంటాను. ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కదా! రైట్. యాహ్! ఎకానమీ అంటే ఏంటి మరి? ఎకానమిక్స్ అంటే ఇట్ ఈస్ ద స్టడీ. వేరేజ్ ఎకానమీ ఇట్ ఈస్ ద అప్లికేషన్. ఇట్ ఈస్ ద అప్లికేషన్. మనం ఏంటంటే బేసిక్ ఎకానమిక్స్ లాస్ అన్నీ కూడా చదవం మనం. మనం ఏం చదువుతాం? హౌ దోస్ లాస్ ఆర్ యూజ్‌ఫుల్ ఇన్ అవర్ ఎకానమీ అనేది చదువుతాం మనం. అర్థమైందా? సో, ఎకానమిక్స్ ఈస్ ద స్టడీ వేరేజ్ ఎకానమీ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దోస్ లాస్ ఇన్ అవర్ స్ట్రక్చర్, ఇన్ అవర్ ఎకానమిక్ స్ట్రక్చర్. దాన్ని ఇండియన్ ఎకానమీ అంటారు. అంటే ఇప్పుడు మనకేముంది? ఇట్ ఈస్ ద అప్లికేషన్ దట్ విల్ బి స్టడీయింగ్. వి విల్ నాట్ బి స్టడీయింగ్ ద లాస్. అప్లికేషన్ అంటే ఏంటి? జీడిపి ఏ రకంగా ఉంది? అలాగే నేషనల్ ఇన్‌కమ్ ఏ రకంగా ఉంది? ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి? రైట్. ఇన్‌ఫ్లేషన్ ఏ రకంగా ఉంది? ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్న లాస్, డిఫరెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ ఇన్ డెప్త్‌గా చదవం. జస్ట్ ఒక 4, 5 లాస్ బేసిక్‌గా చూస్తాం అంతే. అర్థమైందా? రైట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమిక్స్ అండ్ ఎకానమీ. నౌ ఫస్ట్‌లీ మనం సిలబస్ గురించి చూద్దాం. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2లో మీకు ఎకానమీ ఎన్ని మార్క్స్‌కి ఉందండి? సిలబస్ చూసారా? 75 మార్క్స్. దట్ టూ ఓన్లీ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. మీకు ఏవి ఉన్నాయి టాపిక్స్? స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్. ఓకే. ఫస్ట్‌లీ ఎకానమిక్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ మెant బై ప్లానింగ్? వాట్ ఈస్ మెant బై ప్లానింగ్ ఎరా? ప్లానింగ్ ఎరా అంటారు చాలామంది. ప్లానింగ్ ఎరా అంటే? యెస్. వెరీ గుడ్. 5 ఇయర్ ప్లాన్స్. ఇప్పుడు కూడా ప్లానింగ్ జరుగుతుందా లేదా ఇప్పుడు? ఇప్పుడు జరుగుతుందా ప్లానింగ్? 5 ఇయర్ ప్లాన్స్ ఇప్పుడున్నాయా? లేవు. ఓకే. 5 ఇయర్ ప్లాన్స్ లేవు గానీ, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. విజన్ ఉంది. అర్థమైందా? 15 ఇయర్ విజన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, అందుకే 2047 విజన్ డాక్యుమెంట్ మనకిచ్చారు. సో, ఇదివరకు ఏముండేది? 5 ఇయర్ ప్లాన్స్. మీడియం టర్మ్ ప్లాన్స్ ఉండేవి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటారు దాన్ని. మరి ఆల్రెడీ అయిపోయిన సిట్యుయేషన్‌ని మనం ఎందుకు చదువుకోవాలి? ప్లానింగ్ అనేది అయిపోయింది కదా! 2014తో ప్లానింగ్ కమిషన్ అనేది అంతం అయిపోయింది. 2015లో ఏమొచ్చింది ప్లానింగ్ కమిషన్ ప్లేస్‌లో? వెరీ గుడ్. నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ విల్ బి ఓవర్సీయింగ్ ద పర్స్పెక్టివ్ ప్లానింగ్. నీతి ఆయోగ్ ఈస్ గివింగ్ ద విజన్ డాక్యుమెంట్స్. నీతి ఆయోగ్ ఈస్ గైడింగ్ ద స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు యుటిలైజ్ their రిసోర్సెస్ ఎఫెక్టివ్‌లీ. నీతి ఆయోగ్ ఈస్ గైడింగ్ ద స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ రెవెన్యూస్. సో, నీతి ఆయోగ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాం. మనం ప్లానింగ్ గురించి ఎందుకు చదువుకోవాలి? అయిపోయింది. హ్మ్. ఇట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎకానమీ. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే, ద రీజన్స్ దట్ ద సీడ్స్ దట్ దే హావ్ సోన్ ప్రీవియస్‌లీ హెల్ప్డ్ us ఇన్ ఆర్డర్ టు బీ హియర్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. హ్మ్. ఏం మాట్లాడుకుందాం? 1991 మన ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు? 1991 ఎల్‌పీజీ రిఫార్మ్స్. వాట్ డు యూ మీన్ బై ఎల్‌పీజీ? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పటి వరకు మన ఎకానమీని క్లోజ్డ్‌గా ఉంచారు. చాలా తక్కువ ఔట్‌సైడ్ వరల్డ్‌తో ఇంటరాక్షన్స్ ఉండేవి. 1991లో ఏం చేశారు? దే హావ్ ఓపెన్డ్ అవర్ ఎకానమీ టు ద ఔట్‌సైడ్ అండ్ దే హావ్ రెడ్యూస్డ్ ద టాక్సేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ మన ఎకానమీ అనేది గ్రో అవుతుందని చెప్పి. రైట్. సో, దట్ ఈస్ ద ఫేజ్ విచ్ ఈస్ విచ్ ఈస్ ఎ టేక్ ఆఫ్ టు ద ఇండియన్ ఎకానమీ. ఆ పర్టిక్యులర్ 1991 నుంచి మన ఇండియన్ ఎకానమీ టేక్ ఆఫ్ అయింది. అప్పటి వరకు స్లోగా రన్ అయ్యేది. అది టేక్ ఆఫ్ అయింది. సో, ఇప్పుడు మనం ఆ 91 ఖచ్చితంగా చదువుకోవాలా లేదా? సో, వాట్ ప్రాంప్టెడ్ 1991 రిఫార్మ్స్ అనేది చదువుకోవాలా లేదా? సో, ఇప్పుడు 1991 వరకు ఎందుకు చేరుకున్నాం? ఎవ్రీ 5 ఇయర్ ప్లాన్. వై 5 ఇయర్ ప్లాన్స్ ఆర్ సక్సెస్‌ఫుల్ ఆర్ వై సమ్ ఆఫ్ ద 5 ఇయర్ ప్లాన్స్ ఆర్ ఫెయిల్యూర్? అది మనం చదవాలి. అందుకే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకానమిక్ ప్లానింగ్, దట్ టు ఈవెన్ ఫర్ తెలంగాణ ఎకానమీ ఆల్సో ఎకానమిక్ ప్లానింగ్ మీకుంది. సో, ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు స్టడీ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఏ రకంగా ఈ రోజుకి ఎవాల్వ్ అయ్యింది అనేది మనం చదువుకుంటే ద మిస్టేక్స్ విల్ నాట్ బి రిపీటెడ్ అగైన్. అర్థమవుతుందా? సో, అందుకు మనం ఎవల్యూషన్ ఆఫ్ ప్లానింగ్ అనేది చదవాలి. అండ్ దీంట్లో ఏమున్నాయి? ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ నేషనల్ ఇన్‌కమ్. నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా మనకు బాగా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఎవరికైనా జస్ట్ ఒక ఐడియా ఉంటది. నేషనల్ ఇన్‌కమ్ దేనితో మెజర్ చేస్తాం? వాట్ లేమన్స్ టర్మ్స్. నేనేమి మిమ్మల్ని
ఏంటి ఎకానమిక్ పరంగా పిహెచ్డి చేసిన వాళ్ళని అడిగినట్టు అడగట్టు. నేషనల్ ఇన్కమ్ అంటే మామూలుగా మనం రోజు చదువుకునేది అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏమనుకుంటున్నాం? ఎస్, వెరీ గుడ్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్కమ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద నేషన్. అంటే ద వాల్యూ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై నేషన్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అదవుతుందా? ఇప్పుడు ఆ నేషనల్ ఇన్కమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? జీడిపి ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీని మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. మనం చూద్దాం కొన్ని క్వశ్చన్స్. తెలంగాణ గ్రూప్ 2లో అయితే ఒక 8 to 9 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం 2024లో జీడిపి గురించి, ఎన్డిపి గురించి. అండ్ జీడిపి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. అలాగే నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్తాం. జిఎన్పి, గ్రాస్ నేషనల్ కాన్సెప్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, రైట్? ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్స్ అనేవి చూస్తాం. దెన్ ఓకే, ఎకానమిక్ గ్రోత్ వర్సెస్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. వాట్ ఈజ్ మన్ బై ఎకానమిక్ గ్రోత్, ఎకానమిక్ డెవలప్మెంట్? డిఫరెన్స్ ఏంటి? గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి? రెండు కూడా సేమ్ మనకి. ఎకానమిక్ గ్రోత్ వర్సెస్ ఎకానమిక్ డెవలప్మెంట్ క్లియర్గా మెన్షన్ చేశారు టాపిక్. గుడ్ 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 థింకింగ్, కరెక్టే. ఇంకా ఇంకా ఆన్సర్స్. గుడ్. ఆన్లైన్ వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. మిమ్మల్ని యాక్చువల్లీ అన్మ్యూట్ చేసినట్టు గుర్తు నాకు. యా, మీరు కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి. మీరు ఆన్సర్ చేస్తూ ఉంటేనే దాన్ని ఏమంటారు, ఇంటరాక్టివ్గా ఉండాలి. క్లాస్ అనేది ఎప్పుడు ఇంటరాక్టివ్గా ఉంటేనే నేను చెప్పేది మీరు నేర్చుకుంటారు, మీ థాట్ ప్రాసెస్ నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? రైట్. నో మీరు చెప్పండి, ఎకానమిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పండి. మీకు తెలిసింది డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి. ఇది చాలా మనం సింపుల్గా మాట్లాడుకుంటాం, కానీ ఇది చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్. మనం ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనుకున్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక నేషన్లో ఎంతైతే వాల్యూ జనరేట్ చేస్తున్నారో దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటున్నాం, అంతేనా? లేమన్స్ టర్మ్స్లో. ఓకే, ఆ వాల్యూ అనేది మనం దేంతో మెజర్ చేస్తున్నాం? జీడిపితోనూ ఎన్డిపితోనూ మెజర్ చేస్తున్నాం. ఓకే, అది క్వాలిటేటివా క్వాంటిటేటివా? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది నెంబర్స్తో ఉంటుందా లేదా క్వాంటిటేటివ్? అంటే జీడిపి అంటే ఏంటి? ఎకానమీ ఎంత గ్రో అయ్యింది, అంతే కదా? ఎంత వాల్యూ జనరేట్ అయ్యింది, ఎంత మనీ సప్లై అయింది, ఇంతే కదా? సో అదేంటిది క్వాంటిటేటివ్. కానీ అదొకటి సరిపోతుందా మనకి? దాంతోపాటు ఇంకేం కావాలి? హెల్త్ ఏ రకంగా ఇంప్రూవ్ అయ్యింది, ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇంప్రూవ్ అయ్యింది. అంటే ఇక్కడ ఏంటిది డెవలప్మెంట్ అంటే అలాంగ్ విత్ ద క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, పోవర్టీ, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. దట్ ఈస్ వాట్ ఎకానమిక్ డెవలప్మెంట్. వేరే ఎకానమిక్ గ్రోత్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్. మరి ఏది బెస్ట్ ఇప్పుడు? అంటే గ్రోత్ ఇంపార్టెంట్ కదా? సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఏంటి? గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఇండియాస్ ఎకానమీ ఈజ్ ర్యాంక్డ్ డాష్ ఇన్ ద వరల్డ్. ర్యాంక్ ఎంత ఇండియా ఎకానమీది? ఓకే, ఆన్సర్స్ ఐ నీడ్ ఆన్సర్స్. నేను ఈ డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఇది. ఇండియాస్ ఎకానమీ ఈజ్ ర్యాంక్డ్ డాష్ ఇన్ ద వరల్డ్. ఓకే, 1, 4, 2, 3, 3, 5, 4, 6. ఆన్సర్ 1 and 2, 2 and 3, 3 and 4, 1 and 4. ఆన్సర్ ఏంటిది? అంటే ర్యాంక్స్ 2 ర్యాంక్స్ ఇస్తారు మనకు ఒక ర్యాంకే కదా ఇచ్చేది. నో, ఇప్పుడు యాజ్ ఆఫ్ 2026 ఓకే, ఇండియాస్ ఎకానమీ అని చెప్పారు. ఇక్కడే మనకు మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఏంటిది?
జాకల్స్ వ్యూ, ఈగల్స్ వ్యూ. జనరల్గా గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇది రాసుకోకర్లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను, రిలాక్స్ రిలాక్స్, ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్. ఈగల్స్ వ్యూ అంటే ఏంటిది? గ్రూప్ 1 వాళ్ళు ఎక్కువ ఇది ప్రిపేర్ అవ్వాలి. ఏంటి ఎందుకు? వాళ్ళకి మెయిన్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడుగుతారు, ఒక 3 పేజీలు రాయమంటారు. వాళ్ళ 3 పేజీల్లో ఓవర్ వ్యూ రాస్తారు. వేరాజ్ గ్రూప్ 2 ఏంటి? ప్రతి చిన్న మైన్యూట్ ఆస్పెక్ట్ మీకు తెలుసా? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏవైతే 30 హిస్టరీ బిట్లు ఉన్నాయో అవన్నీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఇలా ఎత్తి అలా పెట్టాడు. మొత్తం 30 మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ పెడతాను. మేము అప్పుడు దాన్ని ఏమంటారు, క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయని సోర్సెస్ అన్ని కూడా తీసాం కీ చేసేటప్పుడు. చూస్తే మొత్తం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. అంటే మనం ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో అవి ఎవరికి కనపడవు కూడా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ గ్రూప్ 2 లెవెల్లో. మనకి ఆ 30 క్వశ్చన్స్ ఎక్కడున్నాయో కూడా కనపడలేదు. ఎందుకు కనపడలేదు? మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ చదువుతూ ఉన్నామో అది చిన్న మైన్యూట్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి గ్రూప్ 2 అంటే. దట్ ఈస్ వాట్ జాకల్స్. జాకల్ అంటే ఏంటిది? నక్క వేటాడేటప్పుడు ఎంత దీర్ఘంగా చూస్తుంది, అంత దీర్ఘంగా చూడాలి మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో గ్రూప్ 2 వాళ్ళకి జాకల్స్ ఉంటాయి. ప్రతి చిన్న ఆస్పెక్ట్, ప్రతి న్యూయాన్సెస్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాను? ఇండియాస్ ఎకానమీ ఈజ్ ర్యాంక్డ్ డాష్ ఇన్ ద వరల్డ్ ఇన్ యాజ్ ఆఫ్ 2026. నేను మీకు ఆస్పెక్ట్స్ చెప్పాను, పారామీటర్ చెప్పాను. విచ్ పారామీటర్ అని? పారామీటర్ అనేది మనకేంటిది? నామినల్ జీడిపి. ఇక్కడ నామినల్, మీరేంటంటే పెద్ద పదాలు వాడుతున్నానే కంగారు పడద్దు, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. నామినల్ జీడిపి అని ఒకటి ఉంటుంది, అండ్ అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని ఇంకొకటి ఉంటుంది. ఈ రెండిట్లోనూ ఎకానమీని మెజర్ చేస్తారు అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు మనం నామినల్ జీడిపిలో ఏమో 4th ర్యాంక్లో ఉన్నాము, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలోనేమో 3rd ర్యాంక్లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఏంటిది ఇక్కడ కావాల్సింది? యాజ్ ఆఫ్ 2026 యాజ్ ఇండియాస్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీపీ అంటే ఏమవుతుంది? ఆన్సర్ 3 అవుతుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నామినల్ జీడిపి అంటే 4 అవుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైందా? ఎంత చిన్న ఆస్పెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఓకేనా? రైట్. ఈ రకంగా మీకు ఆన్సర్స్ అనేవి మనం గ్రూప్ 2లో నేర్చుకుంటాం. దెన్ సెకండ్ది మనీ సప్లై తెలంగాణ వాళ్ళకి లేదు, ఓన్లీ ఏపీ వాళ్ళకు ఉంది. అండ్ మనీ సప్లై ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ గురించి, అండ్ వై దట్ మానిటరీ పాలసీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద కరెంట్ కంటెక్స్ట్ అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్ అవి. రైట్. దెన్ ఈ మూడు చూడండి, ఈ మూడు కూడా మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఈ బేసిక్ కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషనే అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ దట్ టు ఫర్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ సెక్టార్. రైట్. అంటే మీకు 5 యూనిట్లని ఇచ్చాడు, కానీ ఈ పర్టికులర్ థింగ్ చూడండి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూనిట్ 5. అది మొత్తం కలిపి ఏపీ గ్రూప్ 1లో ఒక 3 చాప్టర్లు అది మీకు ఒక యూనిట్లా ఇచ్చాడు. సో వాడు మెన్షన్ చేసినట్టు సిలబస్ తక్కువ కాదు, సిలబస్ చాలా ఎక్కువ. ఆ సిలబస్నే యూనిట్లో చిన్నగా కుదించాడు. రైట్. అగ్రికల్చర్ ఒక కంప్లీట్ చాప్టర్. అగ్రికల్చర్ అంటే అట్లీస్ట్ ఒక 7 క్లాసెస్ పడతాయి మీకు. ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 కలిపి ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేయాలి. రైట్. సో యువర్ 75 మార్క్స్ కోసం మీరు ఎంత చదవాలి? గ్రూప్ 1 వాళ్ళు ఎంతైతే చదివారో మీరు అంత రేంజ్లో చదవాలి. కానీ ఏంటి, యూ డు నాట్ రీడ్ ఈగల్స్ వ్యూ, యూ ఓన్లీ రీడ్ జాకల్స్ వ్యూ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నౌ కమింగ్ టు తెలంగాణ గ్రూప్ 2. తెలంగాణ గ్రూప్ 2లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే పాపులేషన్. మనకి పెద్ద పదాలు వాడడం అలవాటు కాబట్టి డెమోగ్రఫీ అని చెప్తాం. ఇప్పుడు డెమోగ్రఫీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటాం? సెన్సస్ ఈజ్ వన్ రిపోర్ట్. డెమోగ్రఫీ అని మాట్లాడుకుంటాం. ఏ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటాం? ఎస్. అంటే ఎన్ని బర్త్స్ అయినాయి ఆర్ ఎన్ని డెత్స్ అయినాయి, సెక్స్ రేషియో ఎంత, ఫెర్టిలిటీ రేట్ ఎంత, రైట్, అర్బనైజేషన్ ఎంత అయింది, లిటరసీ రేట్ ఎంత ఉంది. సో ఒక్కొక్క కాన్సెప్ట్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తాం. దీనికి ఏం రిపోర్ట్స్ వాడతాం మనం?
ఫస్ట్ మేజర్ రిపోర్ట్ వి యూజ్ ఇస్ సెన్సస్, డెకేడల్ సెన్సస్. ఆ డెకేడల్ సెన్సస్ ఇప్పుడు ఏముంది సెన్సస్ 2011 అండ్ మరి 2021 ఎందుకు లేదు? కోవిడ్ వల్ల 2021 సెన్సస్ అవ్వలేదు. ఇప్పుడు 2026-27 సెన్సస్ అవుతుంది. అండ్ బై ద టైమ్ యువర్ ఎగ్జామినేషన్ కమ్స్ 2027 సెన్సస్ ఆ టైంకి పబ్లిష్ అవ్వచ్చు. పబ్లిష్ అయిన తర్వాత అనాలిసిస్ చేయాలి. అంటే 28-29 టైంకి మీకు కొత్త డేటా వస్తుంది. అప్పటిదాకా మనకి 2011 డేటా వాడతాము. దాంతోపాటు రీసెంట్ హ్యాపెనింగ్స్ ఏం జరుగుతున్నాయి 2026-27 సెన్సస్లోనే తెలుసుకుంటాం. అర్థమైందా? అంతే తప్ప చాలా కంగారు పడకండి. సార్ ఇప్పుడు 2011 సెన్సస్ చదివేస్తాము, మళ్ళీ 1 ఇయర్లో 2027 సెన్సస్ వస్తుంది, అది కూడా చదవాలి. సెన్సస్ రావాలి, పబ్లిష్ అవ్వాలి, పబ్లిష్ అయింది అనాలిసిస్ అవ్వాలి. అన్ని రిపోర్ట్స్ 2011 సెన్సస్ అన్ని రిపోర్ట్స్ ఎప్పుడు పబ్లిష్ అయినాయో తెలుసా? 2019కి పబ్లిష్ అయినాయి అన్ని రిపోర్ట్స్ అన్ని. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక 2-3 ఇయర్స్లో రిపోర్ట్స్ అన్నీ పబ్లిష్ అయిపోతాయి. అంటే అనలైటికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా. సెన్సస్ ఇస్ నథింగ్ బట్ డేటా కలెక్షన్. హూ యాక్చువల్లీ డస్ దట్? హూ యాక్చువల్లీ డస్ దట్? సెన్సస్. మన జనాభా లెక్కలు ఎవరు తీస్తారు? బిగ్గెస్ట్ క్వశ్చన్. మీకు ఈవెన్ గ్రూప్ 2లో కూడా అడిగాడు. విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే ఆయన కిందకి జరుగుతుంది. రైట్, ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ ఏదైతే అన్నారో మీరు, అది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. ఓకేనా? అవి తేడా. సో ఇప్పుడు డెమోగ్రఫీ గురించి మొత్తం చదువుకుంటాం. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్. మీకు కూడా నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్లో మన ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. 2024లో జరిగిన ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ 8-9 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ దట్ ఈస్ ఓన్లీ కాన్సెప్ట్, నాట్ ద డేటా. కాన్సెప్ట్, డేటా గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ గురించి అడిగాడు. నెక్స్ట్ కమ్స్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్. మీకు ఎన్ని మార్క్స్ ఉందండి ఎకానమీ? 150 మార్క్స్. 150 మార్క్స్ 3 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 20 మార్క్స్ ఎన్విరాన్మెంట్ తీసేసేయండి, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి. 130 మార్క్స్ అనేవి మీకు ఎకానమీ ఉన్నాయి, విచ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ యువర్ స్కోర్. ఓకే, అండ్ దట్ ఈస్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. రిమెంబర్, ఎకానమీ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని రాయగలిగితే ఎకానమీ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ ఇక్కడ ఏంటిది? ప్రైమరీ సెకండరీ సెక్టర్స్. ఓకే, ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి, సెకండరీ సెక్టర్ అంటే ఏంటి? ముందు సిలబస్ని మాట్లాడుకుందాం, సిలబస్ గురించి అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ప్రైమరీ సెక్టర్, వాట్ ఈస్ సెకండరీ సెక్టర్? ఓకే, వై అగ్రికల్చర్ ఇస్ ఎ ప్రైమరీ సెక్టర్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇంకా మైనింగ్, ఇంకేమైనా ఉన్నాయి ప్రైమరీ సెక్టర్లో? సింపుల్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఈ రీసెంట్ టైమ్స్లో క్వాటర్నరీ సెక్టర్ అండ్ పినరీ సెక్టర్ కూడా వచ్చాయి. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? ఏదైతే రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో, దాన్ని మనం ప్రైమరీ సెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ఏమేమి ఉంటాయి దీంట్లో? అగ్రికల్చర్ ఉంటుంది, దెన్ లైవ్ స్టాక్ అండ్ ఫిషింగ్, దెన్ ఫారెస్ట్రీ and mining. Mining is a primary sector activity, but an industrial sector activity too. మీరు చూస్తే ఎకానమిక్ సర్వే కావచ్చు, సోషియో ఎకనామిక్ సర్వే అండ్ అవుట్లుక్ కావచ్చు, మనం మైనింగ్ అనేది ఇండస్ట్రీ సెక్టర్ కింద వాడతారు. వాట్ ఈస్ ఇండస్ట్రీ సెక్టర్? వై? మైనింగ్ ఇస్ ఎ ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీ. మరి ప్రైమరీ సెక్టర్లో వాడాలి కదా. ఏది ఓపెన్ చేస్తుందా? No, it is not a combination of both. Processing is required. Inka? Yes, that is one of the aspect. And then why? Okay. జనరల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కొన్ని స్టేట్స్ కావచ్చు, కొన్ని సెక్టార్స్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తుంది. మణిపూర్ ఉంది, మణిపూర్ అనేది స్పోర్ట్స్ సెక్టార్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చింది తెలుసా? స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చింది. అలాగే కొన్ని సెక్టార్స్ని ఇండస్ట్రీ స్టేటస్ డెసిగ్నేట్ చేస్తారు. ఎందుకు సార్ ఇండస్ట్రీ స్టేటస్ డెసిగ్నేట్ చేస్తారు? దాని మటుకు దాన్ని వదిలేయచ్చు కదా అంటే,
ఎప్పుడైతే ఒక సెక్టార్కి ఇండస్ట్రీ అని చెప్పి డెసిగ్నేట్ చేశారో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఆ సెక్టార్లో వస్తాయన్నమాట. మనకి ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయా? ఆ ఇండస్ట్రియల్ పాలసీస్లో ఇన్సెంటివ్స్ ఉన్నాయా? ఆ ఇన్సెంటివ్స్ రావాలంటే అది ఇండస్ట్రీ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని ఆ సెక్టార్ని కొన్ని సెక్టార్స్ని ఇండస్ట్రీగా డెసిగ్నేట్ చేస్తారు. దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ థింగ్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. దట్స్ వై దట్ వాస్ గివెన్ యాజ్ ఎ industrial sector activity. Mining is not a secondary sector activity, but it comes under the industry sector. There is a difference. గుర్తుపెట్టుకోండి. సెకండరీ సెక్టర్ అంటే ఏంటి? ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ అయ్యాయో దాన్ని ప్రాసెసింగ్ చేసేది సెకండరీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అండ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ సెక్టార్లోకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది, ఎందుకంటే ఇది క్వశ్చన్ కూడా వస్తుంది. మైనింగ్ ఈజ్ ఎ ప్రైమరీ సెక్టార్ యాక్టివిటీ బట్ ఇట్ వాస్ డెసిగ్నేటెడ్ ద స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రీ. అందుకే దాన్ని ఇండస్ట్రీ సెక్టార్లో చూపిస్తారు. ఇండస్ట్రీ సెక్టార్ అని చెప్పి దాని కింద చూపిస్తారు, సెకండరీ సెక్టార్ కింద చూపించరు. ఓకేనా? నెక్స్ట్ ఓకే, కన్స్ట్రక్షన్ సెకండరీ సెక్టార్. మరి రియల్ ఎస్టేట్ తేడా అండి. మరి రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ ఒకటే కదా. రియల్ ఎస్టేట్ టెరిషరీ సెక్టార్. మరి తేడా ఏంటి రెండింటికి? వాట్ ఈస్ కన్స్ట్రక్షన్, వాట్ ఈస్ రియల్ ఎస్టేట్? అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏదో ఒకటి నీకు తెలిసింది చెప్పు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తెలుసా? మామూలుగా చూస్తుంటావు కదా రియల్ ఎస్టేట్, దాన్ని ఏమంటారు? MS ధోని వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఇరుక్కుపోయాడు కూడా ఒకనొక దాంట్లో. యా, సువర్ణ భూమి ఏదో సంథింగ్ లెట్స్. ఈ మధ్య వాళ్ళే అంబాసిడర్ల కింద కూడా వచ్చేస్తున్నారు. యా, చెప్పండి డిఫరెన్స్. నాకెందుకు ఆన్లైన్ వాళ్ళు ఎవరో రెస్పాండ్ కావట్లేదు. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసినా సరే నేను చాట్లో చూడలేనండి, ఎందుకంటే ముందు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడడం నేను వినగలను. ఓకే, యా, సో మాట్లాడండి, మీరు మాట్లాడండి, మిమ్మల్ని నేనేం అనుకోను. ఓకేనా? రైట్. యా, ఏం మాట్లాడుకున్నా? కన్స్ట్రక్షన్కి రియల్ ఎస్టేట్కి తేడా. కన్స్ట్రక్షన్ it is a processing activity, it is building, whereas real estate is selling. Real estate is selling, it is not building. అందుకే అది టెరిషరీ సెక్టర్. ఇట్స్ ఎ సర్వీస్ యాక్టివిటీ రియల్ ఎస్టేట్, వేరస్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ ప్రాసెసింగ్ యాక్టివిటీ. అందుకే తేడా ఉంది, అర్థమైందా? అందుకే రియల్ ఎస్టేట్ అనేది సర్వీస్ సెక్టర్ యాక్టివిటీ. అండ్ ఇంకేమున్నాయి సర్వీస్ సెక్టర్లో? టూరిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ క్వాటర్నరీ సెక్టర్. ఇది రీసెంట్ టైమ్స్లో బాగా ఎక్కువ పెరుగుతుంది. క్వాటర్నరీ సెక్టర్ ఏంటిది మరి? R&D, గుడ్. ఏదైతే సర్వీస్ సెక్టార్ యాక్టివిటీ ఉందో దాంట్లో హై ఎండ్ జాబ్స్ అంటే వైట్ కాలర్ జాబ్స్ అంటారు కదా, R&D టైప్ ఆఫ్ జాబ్స్, మైండ్ ఎక్కువ యూజ్ చేసే ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ కూడా క్వాటర్నరీ సెక్టార్ యాక్టివిటీస్ కింద మళ్ళీ రీక్లాసిఫై అనేది చేశారనమాట, అంతే. కానీ మేజర్లీ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ మూడే ఉంటాయి సర్వీసెస్ సెక్టర్. టెరిషరీస్ అర్థమైందా? వాట్ ఈస్ క్వాటర్నరీ? డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడైతే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో, R&D కావచ్చు ఆర్ అదర్వైజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా క్వాటర్నరీ సెక్టార్లోకి డెసిగ్నేట్ చేశారు. రైట్. నౌ మనకి ఇంకొన్ని ఉంటాయి ఈ సెక్టార్స్ కాకుండా. గిగ్ ఎకానమీ అని మనకుంది. వాట్ ఈస్ గిగ్ ఎకానమీ? రీసెంట్ టైమ్స్లో ఇది బాగా ఎక్కువ పెరుగుతుంది. And which sector does it come? Solar. గిగ్ ఎకానమీ అంటే అవి ఎగ్జాంపుల్స్. నాకు గిగ్ ఎకానమీ అంటే ఏంటి కావాలి? ఎకానమీ అంటే భయం ఉందా ఇప్పుడు? చిన్నయ్యే ఎకానమీ అంటే ఇప్పుడు భయం పోగొట్టడానికి ఈ క్లాస్, అంతే. ఓకేనా? ఎస్. గిగ్ ఎకానమీ అంటే ఏం లేదు, నేను ఇక్కడ ఏంటి ఫుల్ టైమ్ ఎంప్లాయీ 9:30 to 6, అలా కాకుండా కొంతమంది ఫ్రీలాన్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ద ఫ్రీలాన్స్ అండ్ రిమోట్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా గిగ్ ఎకానమీలోకి వస్తారు. అండ్ రీసెంట్ టైమ్స్ ఏం చేస్తున్నారు, ఈ గిగ్ ఎకానమీ వాళ్ళకి సెక్యూరిటీ లేదని చెప్పి వాళ్ళ కోసం కూడా సెపరేట్ పాలసీసే తీసుకొస్తున్నారు, థ్యాంక్స్ టు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, దాని ప్రకారం ప్రతి ఒక్క గవర్నమెంట్ గిగ్ ఎకానమీ మీద వర్క్ చేస్తుంది.
రైట్. రీసెంట్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ అది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ గిగ్ ఎకానమీ దేని కిందకి వస్తుంది? సర్వీస్ సెక్టర్, ఇంకా సర్వీస్ సెక్టర్ ఒకటే వస్తుందా? ఏ ఎగ్జాంపుల్? రిమోట్ జాబ్స్ అంటే ఏవైతే వర్క్ మనం సర్వీసెస్ సెక్టర్లో చేస్తామో అది ఎక్కువ గిగ్ ఎకానమీలోకి వస్తుంది. ఫ్రీలాన్స్ వర్క్ అంటే సార్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఒక రోజు చేసేసి వెళ్ళిపోతాడు కదా, అది కూడా ఫ్రీలాన్స్ వర్క్ కిందకే వస్తుందంటే కొన్నిసార్లు ఆ రిమోట్ జాబ్స్ వస్తాయి, కానీ అది చాలా మైన్యూట్. మనం ఎప్పుడూ కూడా రేరిటీని కన్సిడర్ చేయం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీపీఎస్సిలో రేరిటీ గురించి గ్రూప్ 2 ఉంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది లిటరల్లీ గ్రూప్ 1 లెవెల్లో వచ్చింది. గ్రూప్ 1 లెవెల్లో వచ్చింది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంటే ఎంత టఫ్గా వచ్చిందంటే దీంట్లో ఫ్యాక్ట్స్ జనరల్ గ్రూప్ 2లో ఎక్కువ ఏం అడుగుతాడు? ఇది యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2. యూపీఎస్సీలో ఏమో 70% అనలైటికల్ క్వశ్చన్స్ అడిగితే 30% ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే డైరెక్ట్గా నీకు తెలిస్తేనే పెట్టగలవు ఫ్యాక్ట్. అనలైటికల్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పెట్టేయచ్చు. అంటే కొన్ని ఎలిమినేషన్ చేసుకుంటూ టెక్నిక్స్ అన్ని ఎక్కువ వాడి పెట్టచ్చు. వేరాజ్ గ్రూప్ 1లో ఏంటిది? 60% అనలైటికల్ అడుగుతాడు, 40% ఫ్యాక్చువల్ అడుగుతాడు. జస్ట్ రివర్స్. 40% అనలైటికల్ అడుగుతాడు, 60% ఫ్యాక్ట్స్ అడుగుతాడు గ్రూప్ 2లో. సేమ్ ఇలాగే అడిగాడు కూడా. కానీ ఏం చేశాడు? ఈ 60% ఏవైతే ఫ్యాక్ట్స్ అడిగాడో అనలైటికల్ ప్లస్ లెందీ ఈజ్ ఓకే, ఎందుకంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ చేయొచ్చు. కానీ ఫ్యాక్చువల్ ప్లస్ లెందీ ఎప్పుడైతే ఇచ్చాడో క్వశ్చన్ చదవడానికే మనకు టైం పడుతుంది. క్వశ్చన్ చదివిన తర్వాత ఆ ఫ్యాక్ట్ తెలిస్తే తప్ప పెట్టలేం మనం. చెప్పే కదా, హిస్టరీ ఏంటి 30/30 ఎన్సైటీ నుంచి ఇలా తీసి అలా ఇచ్చాడు. సో ఇంత టఫ్గా ఇచ్చేసరికి ఏం చేశారు గ్రూప్ 2 ప్రిలిమ్స్? ఓకే, వీడు ఏపీపీఎస్ స్టాండర్డ్ బాగా పెంచేశాడు, మనం అదే స్టాండర్డ్లో ప్రిపేర్ అవుదామని నేల విడిచి సాము చేశారు. అసలు ప్రీవియస్గా 2017లోను 2019లోను గ్రూప్ 2 ఎలా ఇచ్చారో కూడా చూడకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా గ్రూప్ 1 లెవెల్లో ఉంటుందని వేరే ఏవేవేవో బుక్స్ చదివారు. కానీ వాడు చూసి ఏం చేశాడు? ప్రతిసారి ఇచ్చే స్టాండర్డే ఇచ్చాడు, అందులోనే ఇంకా కొంచెం ఈజీగా ఇచ్చాడు. లిటరల్లీ ఈజీగా ఇచ్చాడు. ఎందుకు ఈజీగా ఇచ్చాడు? ఫస్ట్ థింగ్, 2023 ఏదైతే ప్యాటర్న్ ఉందో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్, దట్ ఈస్ ద ఫస్ట్ టైం ద ఎగ్జామ్ ఈస్ గెటింగ్ కండక్టెడ్ అండర్ దట్ పర్టికులర్ ప్యాటర్న్. ఇదివరకండి 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 2 పేపర్లు చేశాడు. సెకండ్ థింగ్, ముందంతా గొడవలు అవుతాయి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం క్లియర్గా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసి దానికన్నా ఇంకా చాలా ఈజీగా ఇచ్చాడు. ఎవరెవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ లెవెల్లో చాలా బాగా టఫ్గా వచ్చేస్తుందని ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ జస్ట్ 20-30 మార్క్స్లో 180 దగ్గర ఆగిపోయారు. ఎవరెవరైతే కొంచెం సేమ్ అదే స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూసి అండ్ ఎకానమీలో డేటా ఓరియంటెడ్ ఇస్తారు, కాన్సెప్ట్ ఇస్తారు, అంతే. మీరు పెద్దగా ఊహించక్కర్లేదు. రైట్. సో ఇవి అందరూ ప్రాక్టీస్ చేశారు, వాళ్ళకి 210, 220 వచ్చాయి. అదేనా? సో ఇక్కడ మెయిన్ ఏంటి? గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2023 ఈజ్ జస్ట్ ఏ రేరిటీ, ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే ఏంటి అర్థం? వాట్ ఈజ్ మెంట్ బై స్టాండర్డ్? ఎవరైనా మీ స్టాండర్డ్ అన్నారు అంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అయ్యి అదే మెయింటైన్ చేయడాన్ని స్టాండర్డ్ అంటారు. అదేందా? స్టాండర్డ్ అని ఎప్పుడన్నా ఎవరైనా వాడారు అంటే ప్రీవియస్గా ట్రాక్ రికార్డ్ కన్సిడర్ చేసి ప్రజెంట్ చేయడాన్ని స్టాండర్డ్ అంటారు. అదేందా? రైట్. సో స్టాండర్డ్ ఎప్పుడు కన్సిడర్ చేసి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే బౌన్సర్లకు మీకు అలవాటు పడి ఉంటారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇస్ జస్ట్ లైక్ ఎ బౌన్సర్. అదేందా? ఆ బౌన్సర్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. దెన్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ అండ్ లిటరల్లీ తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి ఈ పర్టికులర్ యూనిట్ అనేది 3 యూనిట్స్ కలిపేశాడు. ప్లానింగ్ అండ్ నీతి సెపరేట్, పబ్లిక్ ఫైనాన్స్ సెపరేట్, రైట్, అండ్ బడ్జెట్ అండ్ ఫినాన్స్ కమిషన్స్. అంటే మొత్తం కలిపి మీకు ఒక 3 యూనిట్లను ఒక యూనిట్లో ఇచ్చాడు వాడు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క చాప్టర్ అనేది మీకు ట్రాకింగ్ షీట్ ఇస్తాను, ట్రాకింగ్ షీట్ ప్రకారం చూస్తాం. అండ్ ఫినాన్స్ కమిషన్ ఏంటి సార్ ఎక్కడ ఇచ్చారు అని చెప్పి ఎవరు అడగల? ఇది పాలిటీ టాపిక్ కదా, మరి ఎకానమీలో ఎందుకు ఇచ్చాడు?
మీకు పాలిటీలో ఫినాన్స్ కమిషన్ వస్తుంది. ఏంటిది ఆర్టికల్ ఎవరన్నా ఇదివరకు చదువున్న వాళ్ళంటే ఆర్టికల్ 280 ఈజ్ ఫినాన్స్ కమిషన్. మరి అది ఆర్టికల్ కదా, ఆర్టికల్ అంటే దేంట్లోకి వస్తుంది? కాన్స్టిట్యూషన్ కదా. మరి ఎకానమీలోకి సింపుల్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూట్ అయింది, దాని పవర్స్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు పాలిటీలోకి వస్తే ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమి ఇచ్చింది, ఆ రికమెండేషన్లో ఏ క్రైటీరియా యూజ్ చేశారు, హార్జెంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సేషన్కి ఏ రకంగా యూజ్ చేశారు, వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సేషన్ ఏ రకంగా యూజ్ చేశారు, ఇదంతా దేంట్లోకి వస్తుంది? ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్లోకి వస్తుంది. అదేనా? సో దేర్ ఇస్ అ పాలిటీ కాన్సెప్ట్ విచ్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బాడీ, whereas the recommendations comes under the economic concept. రీసెంట్గా ఏ ఫినాన్స్ కమిషన్? 16th ఫినాన్స్ కమిషన్ అండర్ అరవింద్ పనగారియా జస్ట్ ఒక 3 నెలల క్రితం డిసెంబర్ 31 సబ్మిట్ చేసిన రిపోర్ట్, అది రిలీజ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అది చాలా హాట్ కేక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అరౌండ్ డిసెంబర్ ఉంటే ఆ డిసెంబర్లో ఖచ్చితంగా ఫినాన్స్ కమిషన్ సంబంధించి 3-4 క్వశ్చన్లు పడతాయి. రైట్, సో ఇది ఇంకా డెప్త్గా డిస్కస్ చేస్తాం మనం. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఎల్లుండి నుంచి గ్రూప్ 1 వాళ్ళకి బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే క్లాసెస్ ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడే కాదు, మీకు ముందు బేసిక్ కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ మీకు బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే అనేది చెప్తాను. ఓకేనా? రైట్. అండ్ ఈ బడ్జెట్ అండ్ ఎకనామిక్స్ సర్వే ఎందుకు ఇంపార్టెంట్? నౌ కమ్స్, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్తాను. యా, మనకి గ్రూప్ 2లో డేటా ఓరియంటెడ్, డేటా ఇంపార్టెంటా చాలామంది అడుగుతున్నారు. డేటా ఇంపార్టెంట్, ఎకానమీ అంటే డేటా, అందరికి ఒక మిత్ ఉంది, ఎకానమీ అంటే డేటా, డేటా ఇంపార్టెంటా? యా, ఎస్, నో, రెండు ఉన్నాయి, చెప్పాలి. ఇంపార్టెంట్. ఓకే, ఏ డేటా ఇంపార్టెంట్? ఇరాన్ నుంచి ఎన్ని ఎల్పిజి గ్యాసెస్ మనకు వచ్చాయి, ఆ డేటా ఇంపార్టెంటా? ఓకే, ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరం ఎంత అయ్యాయి, ఇంపార్టెంటా? అంటే ఏ డేటా ఇంపార్టెంట్ అని అనుకుంటాం మనం, ఏ డేటా ఇంపార్టెంట్ కాదు? మనకి 9 మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ ఉన్నాయి. 9 మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్. ఈ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ డేటా ఖచ్చితంగా ఇన్డెప్త్ తెలిసి ఉండాలి మీకు, ఖచ్చితంగా ఇన్డెప్త్ తెలిసి ఉండాలి. వాట్ ఆర్ దోస్ 9 మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్? మీరు చెప్పండి, మీకు కొన్ని తెలిసి ఉంటాయి. ఖచ్చితంగా తెలుసు మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ అంటే మ్యాక్రో ఎకానమీ అంటే ఏంటో ఏమనుకున్నాం? ఒక రీజన్, ఒక నేషన్, దాన్ని మ్యాక్రో ఎకానమీ అంటారు. నేషనల్ లెవెల్లో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్, చెప్పండి గట్టిగా, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాక్రో ఎకానమిక్ ఇండికేటర్. మరి స్టేట్ అయితే ఏమంటాం? కొంచెం అది అలా కూడా అనొచ్చు, కానీ దట్ ఇస్ ఇన్ఫార్మల్ వే. జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్టేట్ అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డిస్ట్రిక్ట్ అయితే అంతే. నవ్వుతారు ఎందుకు? కరెక్ట్, అది జిడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది ఒక మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్. ఇంకా ఇంకోటి కూడా నేషనల్ ఇన్కమ్ సంబంధించింది, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇవన్నీ కూడా చెప్పుకుందాంలేండి, మీరు కంగారు పడద్దు. ఏవేవి మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ చెప్తున్నాను. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, అండ్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఇప్పుడు బేస్ ఇయర్ ఏముంది, బేస్ ఇయర్ ఏ రకంగా ఫిబ్రవరి 26 మొత్తం చేంజ్ అయిపోయింది, డేటా ఏ రకంగా పూర్తిగా చేంజ్ అవుతుంది, మనం మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటిది ఎవరికైనా తెలిస్తే? బేస్ ఇయర్ మారిపోయింది, ఫిబ్రవరి 26 మారిపోయింది మొత్తం. విశ్వనాథ్ గోల్డర్ కమిటీ మనకి రికమెండేషన్స్ ఇచ్చింది, బేస్ ఇయర్ మొత్తం మారిపోయింది. 2022-23 బేస్ ఇయర్ మొత్తం డేటా అంతా మారిపోయింది, గుర్తుపెట్టుకోండి అది. యా, నెక్స్ట్ ఇంకేమున్నాయి? మ్యాక్రో ఎకానమిక్ ఇండికేటర్స్. మ్యాక్రో ఎకానమిక్ మనకి ఏది మీకు బాగా గుర్తున్న ఆస్పెక్ట్ చెప్పండి. ఈ రెండు అయిపోయినాయి, నేషనల్ ఇన్కమ్లో ఇంకేం లేవు. ఓకేనా? రైట్. యా, చెప్పాలి మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్. ఎకానమీ ఇంకేం తెలుసు? తెలిసిన పదం చెప్పేసేయండి, అది అవునా కదా నేను చెప్తా. ఇన్ఫ్లేషన్, వెరీ గుడ్. చూసారా, తెలిసిన పదం చెప్తే కనెక్ట్ అయిపోయింది. కొన్నిసార్లు చీకట్లో బాణం కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ వాళ్ళకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకు? నెగిటివ్ మార్కింగ్ లేదు మీకు, అది నెగిటివ్ మార్కింగ్ లేదు మీకు. రైట్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి?
మీకు అర్థమవుతుందా? యా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ అంతే. ఇన్ఫ్లేషన్ అంటే పెద్ద పెద్ద పదాలు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్. ఈ పెన్ ఉంది, ఈ పెన్ను ప్రొడక్ట్ అనేది ఏం మారలా, యాజ్ ఇట్ ఈస్. నేను 10 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాను. 10 ఏళ్ళ ముందేమో ఇది 5 రూపాయలకి అమ్మాను, ఇప్పుడేమో 10 రూపాయలకి అమ్ముతున్నాను. ప్రొడక్ట్ ఏం చేంజ్ అవ్వలేదు, కానీ ప్రొడక్ట్ ప్రైస్ చేంజ్ అయింది. ఆ 5 రూపాయలు అనేదే ఇన్ఫ్లేషన్. అదవుతుందా? రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి ఉంది, తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి లేదు. కానీ ఇన్ఫ్లేషన్ అనేది మాత్రం ఇట్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రకాష్ రాజ్ ప్రతి సినిమాలోనూ ఉంటాడు. సో మీరు ఏం చదివినా సరే ఇన్ఫ్లేషన్ లేకుండా మనం చదవలేము. అదవుతుందా? అందుకే ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ ఎవ్రీవేర్. దట్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ ఈజ్ అండర్ రిటర్న్ వితౌట్ ఈవెన్ మెన్షనింగ్ ఇట్. నేషనల్ ఇన్కమ్ ఉంది. నేషనల్ ఇన్కమ్ మనం కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011 మీరు ఇదివరకు కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఇప్పుడు కాదు. 2011 దగ్గర నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, ప్రెజెంట్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, రెండు డిఫరెన్స్ ఏంటిది? ఇన్ఫ్లేషన్ అంతే. అప్పుడు ప్రైసెస్లో వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైసెస్లో వాల్యూ ఎంత ఉంది, దాని డిఫరెన్స్ ఇన్ఫ్లేషన్. కానీ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ నాకు లేదంటే ఆడు క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇస్తే మీరు నాకు లేదని చెప్పి వచ్చేసారు అనుకోండి, అయిపోయింది. తర్వాత ఓకే ఈ కాన్సెప్ట్ లింక్ చేశాడు అనిపిస్తుంది, రైట్. ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ కాన్సెప్ట్ మీకు లేదు, కానీ ఇట్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్ ఎవ్రీవేర్. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ ఈజ్ వన్ సచ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మ్యాక్రో ఎకనామిక్ వేరియబుల్స్. గుడ్. మనీ సప్లై, ఆబ్వియస్లీ మనీ సప్లై అనేది ఇంపార్టెంట్. అండ్ ఎలాగో మనీ సప్లై దగ్గరికి వచ్చింది కాబట్టి మన ఎకానమీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రెండు చేతులు. మన ఆడమ్ స్మిత్, మన ఆర్థిక వ్యవస్థ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ ఆడమ్ స్మిత్ చెప్పాడు, 2 చేతులు ఉంటాయి. ఏంటివి అవి? 2 చేతులు. ఈ 2 చేతుల మీద మొత్తం ఎకానమీ. ఓకే మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎల్పిజి ప్రైసెస్ పెరిగాయి తగ్గాయా? ఓహో అందరికీ తెలిసిపోయింది. ఎలా పెరిగాయి, ఎందుకు పెరిగాయి అసలు? సప్లై అండ్ డిమాండ్ రెండే. సప్లై అండ్ డిమాండ్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఈ రెండింటితోనే ముడిపడి ఉంది. సింపుల్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఇన్ఫ్లేషన్ బేసిక్. ఓకే ఇప్పుడు ఎల్పిజి అనేది మనకి దొరకట్లేదు, ప్రైసెస్ పెరిగాయి. ప్రైసెస్ ఎందుకు పెరిగాయి? అచ్చా డిమాండ్ ఎక్కువైందా? సప్లై తక్కువ అవడం వల్ల ప్రైసెస్ పెరిగాయి, అవునా? రైట్. సప్లై తక్కువ అవడం వల్ల ప్రైసెస్ పెరిగాయి. నా ఈరోజు పువ్వులన్నీ కూడా పువ్వులు ఉన్నాయి, ఫ్లవర్స్. ఈరోజు పువ్వులు ఏవైతే ఉన్నాయో సేమ్ సప్లై ఉంది, కానీ ఈరోజు పువ్వుల ధరలు ఏమవుతాయి? ఈరోజు శ్రీరామనవమి కదా, డిమాండ్ ఎక్కువ. అంటే ఏమైంది ఇక్కడ? సప్లై ఏమి తగ్గలేదు, సప్లై సేమ్ అలాగే ఉంది, కానీ పరిస్థితి ఏంటి? శ్రీరామనవమి సందర్భంగా అందరూ కొంటారు, అప్పుడు ఏమైంది? డిమాండ్ ఎక్కువైంది, అవునా? మరి అది ఇది ఒకటేనా? సో అది ఇన్ఫ్లేషనే, ఇది ఇన్ఫ్లేషన్. రెండింటి పరంగానే డబ్బులు పెరిగాయి, రెండింటి పరంగా దాని కాస్ట్ పెరిగింది. సో అదే ఇన్ఫ్లేషన్. ఒకటేమో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఒకటేమో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అదే తేడా, అదేనా? ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ సింపులే, పెద్దగా అనుకోవద్దు మీరు. దీని సంబంధించి ఇన్ డెప్త్ తర్వాత మాట్లాడుకుందామా. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. అండ్ తెలంగాణ ఎకానమీ సంబంధించి ఈ ఒక్క టాపిక్కే మీకు కనీసం ఒక 10 క్లాసెస్ చెప్తాను. ఏంటిది ఇది ఒక్క టాపిక్? మనకి ఫస్ట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ ఏ రకంగా ఉంది. అండ్ ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారు, రెఫరెన్స్ బుక్స్ చెప్పాల్సిన టైం వచ్చింది. రెఫరెన్స్ బుక్స్ ఏం చదువుతారు? ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీ ఏం బుక్? అది తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ కాదు, ఎన్సీఆర్టీ వేరు. ఎన్సీఆర్టీ ఇండియాది, తెలుగు అకాడమీ మన స్టేట్ది. ఎన్సీఆర్టీ క్లాస్ 11ది మ్యాక్రో ఎకానమిక్స్ అండ్ మైక్రో ఎకానమిక్స్. జస్ట్ ఇదేంటి, దీని నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తాయని కాదు,
ఈ మైక్రో ఎకానమిక్స్ అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ టాపిక్ చదివినప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎందుకు అర్థం అవ్వాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. క్లాస్ 11th టెక్స్ట్ బుక్. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అసలు తెలియదు, అసలు 1991లో ఏం జరిగిందో తెలియదు. ఈ ఆన్సర్ అనేది జస్టిఫై చేయండి మీరు ఎవరైనా ఒక్కరు. ద సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్డ్ బై ఇండియా ఇన్ 1991 వాజ్ క్యారెక్టరైజ్డ్ బై. అసలు 1991లో ఏమైందో మనకు తెలియదు, కానీ మనకి ఎకానమిక్ కాన్సెప్ట్ తెలుసు. ఎకానమిక్ కాన్సెప్ట్ మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు? ఫస్ట్ది సింపుల్గా ఆలోచిద్దాం. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, స్ట్రాంగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. 1991లో మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఉందో లేదో కూడా మనకు తెలియదు. స్ట్రాంగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు క్రైసిస్ వస్తుందా? స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు క్రైసిస్ అనేది రాదు. అంటే ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్, లో ఇన్ఫ్లేషన్, హై ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఫిజికల్ బడ్జెట్. హై ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నారు. ఇప్పుడు హై ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మనకి క్రైసిస్ వస్తుందా? రాదు. హై అంటున్నాడు కదా వాడు, అలాగే హై డెఫిసిట్ అంటలేదు, హై ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి? థర్డ్ ఆప్షన్ కూడా జంపు. నెక్స్ట్, సెకండ్ది ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఎక్కడైతే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుందో అక్కడ క్రైసిస్ వస్తుందా? రాదు. ఇంకేం మిగిలింది? ఓకే, ఇదంతా మీకు తెలియాలి అంటే మినిమం బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే చాలా. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ తెలుస్తుంది? మీకు ఎన్సీఆర్టీ బుక్లో తెలుస్తుంది. ఎన్సీఆర్టీ బుక్లో తెలుస్తుంది. ఎన్సీఆర్టీ క్లాస్ 11th మ్యాక్రో ఎకానమిక్స్ అండ్ మైక్రో ఎకానమిక్స్. ఓకే, నెక్స్ట్, సార్ ఏపీ ఎకానమీ ఎక్కడ చదవాలి? మీకు నేను ఇక్కడ సిలబస్ చూపించాను. సిలబస్లో ఏం చెప్పాను? యా, మనీ అండ్ బ్యాంకింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఈ రెండు అనేవి బేసిక్ కాన్సెప్ట్. తర్వాత ఏపీకి సంబంధించి ఏమున్నాయి? ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీ, ఏపీ సర్వీసెస్, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 కాన్సెప్ట్స్. దీనికి సంబంధించి మీకు బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే విత్ అవర్ నోట్స్ మీకు చెప్తాను. అది బేసిక్ కాన్సెప్ట్ మీకు, అంటే ప్రీవియస్గా ఏపీ ఎకానమీ ఎలా ఉండేదని నేను చెప్తాను. అది పెద్ద మీరు వేరే బుక్స్ అన్ని రిఫర్ చేయక్కర్లేదు. కానీ మీకు ప్రైమరీ సెక్టర్ ఎలా ఉంది, సెకండరీ సెక్టర్ ఎలా ఉంది, టెర్షియరీ సెక్టర్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ 4 ఏపీ కంటెక్స్ట్లో. ఇండియా కంటెక్స్ట్లో ఏంటి, మనం ఎకనామిక్ సర్వేవి చూస్తాం. ఏపీ కంటెక్స్ట్లో మీకు బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీదే మీకు ఉంటుంది. మొత్తం ఎలా ఉంటుందని చెప్తాను ఒకసారి. ఇది మన ఎకనామిక్ సర్వే. అండ్ అర్థమవుతుందా అందరికీ? బోర్ కొడుతుందా? బోర్ కొడితే చెప్పండి. బోర్ కొట్టేదానికి పార్ట్ 2 తీయకూడదు, హిట్ అయ్యేదానికి పార్ట్ 2 తీయాలి. యా, ఇండియా. మీకు అసలు కాన్సెప్ట్ ఏమీ తెలియదు, ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. డిటీరియేటింగ్ గ్లోబల్ ఎఫ్డిఐ ఫ్లోస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వచ్చేది. ఈ గ్రాఫ్ చూసిన తర్వాత నాకు 2 విషయాలు చెప్పండి, 2 పాయింట్స్. మీరు గ్రాఫ్ చూసిన తర్వాత 2 పాయింట్స్. పాయింట్స్ చెప్పమన్నా, వర్డ్స్ కాదు, పాయింట్స్. గ్రాఫ్ చూసి ఏం అర్థం అవుతుంది? 2023, 24 వన్ ఎట్ ఎ టైం. మీరు చెప్పండి ఫస్ట్. వరల్డ్ ఎకానమీ పడిపోయిందా? చెప్పండి. వరల్డ్ వైడ్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2023 కంటే 24లో తక్కువ ఉంది. అది 1 పాయింట్, అవునా? నెక్స్ట్ ఇంకోటి, యూరోప్లో ఎఫ్డిఐ పూర్తిగా తగ్గిపోయింది. ఓకే, ఇంకా
ఇప్పుడు మీరు చూడండి, డెవలప్డ్ కంట్రీస్లో ఎఫ్డిఐ, డెవలప్డ్ కంట్రీస్ అండ్ యూరప్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. వేరాజ్ ఏషియాలో యూరప్ కంటే ఎక్కువ ఉంది, అవునా? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డెవలపింగ్ ఎకానమీస్లో చాలా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏవి ప్రిఫర్ చేస్తున్నారు? డెవలపింగ్ కంట్రీస్, దంటూ ఏషియాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అది మనకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏంటి, ఒక గ్రాఫ్ ద్వారా మనకు 4 పాయింట్లు అర్థమైంది. ఈ 4 పాయింట్లు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, యూరోపియన్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ కంటే డెవలపింగ్ కంట్రీస్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. అదొక పదం. ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాను, రిపోర్ట్కి ఇది రాస్తున్నాను. ఏంటి, ఇన్ 2024 యూరప్ గాట్ ఓన్లీ $0.2 బిలియన్. 0.2 ఏది బిలియన్ డాలర్సా ఏంటిది అది, $1 trillion. Whereas developed economies got around $1 trillion. సేమ్ ఇదే కదా మీకు, ఈ స్టేట్మెంటే కదా మీకు క్వశ్చన్లో అడిగేది. అంటే ఏంటి, మీకు ఒక గ్రాఫ్ చూసి ఆ గ్రాఫ్కి ఒక 4 పాయింట్లు రాసుకున్నారా? ఒక్కొక్క గ్రాఫ్కి 4 పాయింట్లు. ఎన్ని గ్రాఫ్లు ఉంటాయి మొత్తం మన ఎకనామిక్ సర్వే అండ్ దాన్ని ఏమంటారు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో? అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చాలా బెటర్ సోషియో ఎకనామిక్ సర్వే కంటే. ఎందుకు? మొత్తం పిక్చర్సే, మొత్తం గ్రాఫ్లే. గ్రాఫ్ల ప్రకారం ఒక్కొక్క గ్రాఫ్కి 4 పాయింట్లు రాసుకున్నాము అంటే మనకి ఏపీ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, 70% దీంట్లోనే కవర్ అయిపోతుంది. అదవుతుందా? ఏపీ ఎకానమీకి అయితే 100% దీంట్లో కవర్ అవుతుంది. ఎందుకంటే ఏపీ ఎకానమీలో చివరిలో అనెక్సెస్ ఇస్తాడు. మిల్క్ ప్రొడక్షన్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ది ఎంత, ఎగ్స్ ప్రొడక్షన్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ది ఎంత, టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి, బాటమ్ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి, అంతే కదా మనకు కావాల్సింది. రైట్, మీకు ఎకనామిక్ సర్వే చెప్పేటప్పుడు ఇవన్నీ చూపించే మీకు నోట్స్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎకనామిక్ సర్వే బేసిస్ మీదే మొత్తం క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ఎక్సెప్ట్ 2 to 3 క్వశ్చన్స్ వేర్ బేసిక్ ప్రీవియస్ టైంలో ఏదైతే అయిందో అది దాని గురించి అడుగుతాడు. అది మనం మాట్లాడుకుందాం, నేను నోట్స్ ఇస్తాను దానికి, ఓకేనా? ఏపీ వాళ్ళకి ఇది సరిపోతుంది. రైట్ సార్, అలా కాదు సార్, నాకు మొత్తం ఒకే చోట ఉండాలి, మొత్తం ఒకే చోట ఉంటే నాకు చదువుకోవడానికి బాగుంటుంది అంటే మన నోట్స్తో పాటు మీరు కుదిరితే ఈ బుక్ చదువుకోండి. అన్నీ ఒకే చోట అప్డేటెడ్ వెర్షన్స్, ఇది ఎప్పటికప్పుడు ఆయన పబ్లిష్ చేస్తూ ఉంటారు. అదవుతుందా? ఈ బుక్ ఏమైనా చదువుకుంటే ఒకేసారి మీకు మొత్తం ఒకే చోట ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఒకే చోట ఉన్నప్పుడు ఏంటి, ఎవరో మీకు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. మీరు రాసుకున్నారు అనుకో ఎకనామిక్స్, సోషియో ఎకనామిక్స్ సర్వేలు అది కనబడేటట్టు, అప్పుడు ఏమవుతుంది, మీకు గుర్తుంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలా చూపించే మీ చేత నోట్స్ రాయిస్తాను. నెక్స్ట్ తెలంగాణ దాంట్లో ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, నెక్స్ట్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉన్నాయి. మరి దానికి ఏ బుక్ చదువుతారు? ఏపీలో అంటే తెలుగు అకాడమీ లేదు. తెలుగు అకాడమీ బుక్స్, బిఏ బుక్స్ చదువుకోవాలి. తెలంగాణలో తెలుగు అకాడమీ ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తుంది బుక్స్. సో ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ బై తెలుగు అకాడమీ మొత్తం దాంట్లోనే ఉంటుంది. అందులోనూ మీకు ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఎన్సీఆర్టీ ఈక్వివలెంట్ అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎన్సీఆర్టీ ఈక్వివలెంట్ కాదు, ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇచ్చిన బేసిక్ కాన్సెప్ట్ తెలుగు అకాడమీలో లేదు, కానీ ఎగ్జామ్కి సరిపోతుంది. అది బేసిక్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ రావు, కానీ కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. అదేనా? రైట్. నెక్స్ట్ తెలుగు అకాడమీ కదా. తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, దానికి ఏం చదువుతారు? అది దీంట్లో సరిగ్గా ఇవ్వాల తెలుగు అకాడమీ. దానికి NCAER రిపోర్ట్, ఈ రిపోర్ట్ బేసిస్ మీద మీకు చెప్తాను కూడా. NCAER రిపోర్ట్ 2010. ఏంటిది ఇది? NCAER, నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. నేను ఆ వ్యక్తి పేరు చెప్పారని మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. శ్రీకృష్ణ కమిటీ, విన్నారా? అదే, ఓకేనా? శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఒక 500 పేజీల రిపోర్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా గ్రాఫ్స్తో ఇస్తాడు. హాస్పిటల్స్ ఎన్ని పెరిగాయి, ఎందుకు తగ్గాయి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెరిగాయి,
రైట్. అలాగే ఇదివరకు మనకి తెలంగాణలో ఏ టైప్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉండేది? ఇదివరకు 1950 ముందు ఏ టైప్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ ఎక్కువ ఉండేది? నీటిపారుదల వ్యవస్థ. బోర్‌వెల్ అప్పుడు లేవు సార్. హ్మ్. కెనాల్సా? అసల కెనాల్స్ మనం అసలు యూజ్ చేయం. ఆ! ట్యాంక్ ఇరిగేషన్. ట్యాంక్ ఇరిగేషనే చాలా ఎక్కువ. కానీ ఎప్పుడైతే 1980s వచ్చిందో ట్యాంక్ ఇరిగేషన్ పూర్తిగా తగ్గిపోయింది. మనకి బోర్‌వెల్ ఇరిగేషన్ బాగా పెరిగిపోయింది. ఎందుకు? హ్మ్. హ్మ్. డీజిల్ ఇంజిన్స్. ఓకే. గుడ్. యెస్. చెప్తూ ఉండండి అలాగా. ఫస్ట్ టైమ్ చెప్పారు మీరు. ఆ! ఇంకా 1980లో ఎన్టీఆర్ గవర్నమెంట్ పటేల్ పట్వారీ వ్యవస్థను పూర్తిగా తీసేసింది. అండ్ ఈ ట్యాంక్స్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? వాళ్ళే ఈ పూడికలు తీయడం అది చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు లేరో ట్యాంక్ ఇరిగేషన్ ఏమైపోయింది? పూర్తిగా తగ్గిపోయింది. బికాస్ ద వాటర్ స్టోరేజ్ లెవెల్ హాస్ డిక్రీజ్డ్. వెన్ ద వాటర్ స్టోరేజ్ లెవెల్ గెట్స్ డిక్రీజ్డ్, ద ఇరిగేషన్ సిస్టమ్ విల్ బి ఆఫ్ నో యూజ్. దెన్ దే హావ్ కన్వర్టెడ్ టు బోర్‌వెల్ ఇరిగేషన్. ఎప్పుడైతే బోర్‌వెల్ ఇరిగేషన్ అంతా కూడా పెరిగిందో, బోర్‌వెల్‌కి ఏం కావాలి? పవర్ కావాలి. ఈ పవర్ అనేది తెలంగాణకు వచ్చిన పవర్ అంతా ఎటు వెళ్ళిపోతుంది? అగ్రికల్చర్‌కి వెళ్ళిపోతుంది. వేరేజ్ ఇది దేనికెళ్ళాలి జనరల్‌గా పవరు? ఇండస్ట్రీకెళ్ళాలి. అప్పుడే డెవలప్‌మెంట్ ఉండేది. అక్కడ డిఫరెన్స్ వచ్చింది. అర్థమైందా? ఇదంతా ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ గారు. ఓకేనా? అది మీరు చదువుతారు. ఓకే. దాంతో పాటు చివర్లో ఎన్విరాన్మెంట్ కోసమని ఎన్‌సీఈఆర్‌టీ ఎన్విరాన్మెంట్ బయాలజీ బుక్ చదువుకుంటే చాలు. చాలా ఎక్కువ అది. దాని నుంచే క్వెషన్స్ అడుగుతున్నాడు. ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీ టెక్స్ట్ బుక్. క్లాస్ 11. దాంట్లో చివర్లో ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఇస్తాడు. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ మీరు ఇంకొకటి మర్చిపోయాం. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్. అది లేకుండా వెళ్ళొద్దు. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ దేనికోసం అది? ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ. డెమోగ్రఫీకి సంబంధించి ఒక 2021, 22 వరకు మనకి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంది. ఇప్పుడు 2011 సెన్సస్ బేసిస్సే కదా ఇచ్చేది. అండ్ అలాగే 2014 సామాజిక కుటుంబ సర్వే ఒకటి కండక్ట్ చేశారు మన తెలంగాణ గవర్నమెంట్. అండ్ రీసెంట్‌గా కూడా కండక్ట్ చేశారు. దాని ప్రకారం మళ్ళీ రిలీజ్ అవుతది. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది మీకు డెమోగ్రఫీకి యూజ్ అవుతుంది. అలాంగ్ విత్ సెన్సస్. అర్థమైందా? రైట్. ఇవన్నీ కలిపే మీకు నోట్స్ అనేది ఉంటది. నెక్స్ట్. హ్మ్. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పోవర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, రీజినల్ ఇన్‌ఈక్వాలిటీస్, ఎకనామిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీంట్లోనే మీకు ఎన్విరాన్మెంట్‌ది వస్తది. ఈ లాస్ట్ చాప్టర్. కానీ మొత్తం కూడా ఎకానమీనే కదా! మరి ఇదెందుకు సెపరేట్‌గా ఇచ్చారు మళ్ళీ? మొత్తం కూడా ఎకానమీనే కదా! మళ్ళీ సెపరేట్‌గా ఇంకో సెక్షన్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ సెక్షన్‌లో మీకంతా క్వాంటిటేటివ్ ఓరియెంటెడ్ అడిగితే, థర్డ్ సెక్షన్ అంతా కూడా మీకేమని అడిగాడు? క్వాలిటేటివ్ ఓరియెంటెడ్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటి? ఇన్‌ఈక్వాలిటీస్ ఏ రకంగా ఉన్నాయి? మైగ్రేషన్ ఏ రకంగా ఉంది? రైట్. చూసారా? డిఫరెన్స్ అర్థమైందా? ఇదే డిఫరెన్స్‌తో మనం కూడా అండ్ ఎప్పుడైతే క్వాలిటేటివ్ అని మాట్లాడుకుంటున్నామో, మన దగ్గర ఏమున్నాయి? క్వాంటిటేటివ్ అంటే ఏముంది? జీడీపీ ఉంది, నేషనల్ ఇన్‌కమ్ ఉంది. వేరేస్ క్వాంటిటేటివ్ అంటే క్వాలిటేటివ్ అంటే థాంక్ యూ. క్వాలిటేటివ్ అంటే? అంటే ఏం ఇండెక్స్‌లు ఉన్నాయని అడుగుతున్నా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, గిని కోఎఫిషియంట్ ఇవన్నీ కూడా మనకున్నాయన్నమాట. రైట్. చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. ఆ ఇండిసెస్ అన్నీ కూడా మనం చదువుకుంటాం. ఓకేనా? యెస్. నెక్స్ట్. రీసెంట్‌గా అయిన ఎగ్జామ్ గురించి చూద్దాం. రీసెంట్‌గా అయిన ఎగ్జామ్‌లో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2ది ఓన్లీ 75 క్వెషన్స్‌ది. 75 క్వెషన్స్ సంబంధించి ఎక్కువ ఏ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి? డైరెక్ట్ 4 స్టేట్మెంట్. మధ్యలో చాలా తక్కువ ఉన్నాయి. 4 స్టేట్మెంట్ అంటే 4 స్టేట్మెంట్‌లా ఎవరది? అరె! యాహ్! హ్మ్. హ్మ్. ఇది. ఈ టైప్. సపోజ్ ఈ ఒక్క క్వెషన్ చూద్దాం ఫస్ట్.
ఇది ఏపీఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్. విచ్ ఆఫ్ ద అండ్ ఇంకా ఇందాక చెప్పిన కాన్సెప్ట్ విచ్ ఆర్ ద గోల్స్ ఆఫ్ సెబీస్ న్యూ మూవ్ టు ఇంట్రడ్యూస్ T+0 సెటిల్మెంట్. ఇది ఏపీ గ్రూప్ 2లో క్వశ్చన్. ఇది మీన్స్ సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకు మనీ సప్లై ఉంది కాబట్టి ఆర్బీఐ గురించి చదువుకుంటే ఒక అర్థం ఉంది. సెబీ దేనికి? స్టాక్ మార్కెట్, స్టాక్ బ్రోకర్స్ అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వీటి గురించి అది మానిటర్ చేస్తుంది. మరి ఇప్పుడు సెబీ గురించి ఎందుకంటే మనకు లేదు కదా. అది T+0 సెటిల్మెంట్ అంటే ఈ రోజు నువ్వు స్టాక్ ట్రేడింగ్ చేస్తే నీకు ఈ రోజే డబ్బులు పడిపోవాలి. సెటిల్మెంట్ అంటారు T+0 సెటిల్మెంట్. T+1 అంటే ఈ రోజు చేస్తే రేపు పడుతుంది. అది టీ అంటే ట్రేడింగ్ సైకిల్. ఓకే, రైట్. నౌ మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు? ఇది అసలు మనకు లేదు కదా సిలబస్లో. మిస్లినియస్ మిస్లినియస్ అనేది అసలు ఉండదండి. నో మిస్లినియస్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2. మనకి మనీ సప్లైలో అండ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ట్రేడ్ కూడా మీకు ఉంది. ఫారెన్ ట్రేడ్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. వెన్ ఎవర్ ఎఫ్పిఐ కాన్సెప్ట్ కమ్స్ ఇన్, సెబీ కాన్సెప్ట్ ఆటోమేటికలీ కిక్స్ ఇన్. అదవుతుందా? సో అందుకే స్టాక్ మార్కెట్ మీకు డీప్గా వెళ్ళను. బేసిక్స్ అంటే ట్రేడింగ్ సైకిల్ ఏ రకంగా ఉంటుంది, ఏ కాన్సెప్ట్ ఏంటిది, అసలు దాన్ని ఏమంటారు, ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఇవి బేసిక్స్ చెప్తాను అంతే. జస్ట్ ఒక క్లాస్లో మీకు చెప్తాను. ఓకేనా? కానీ ఇలాంటి క్వశ్చన్స్ బౌన్సర్స్ అన్ని తగులుతాయని చెప్తా అంతే. ఓకేనా? దా అండ్ 4th స్టేట్మెంట్ ఈ రకంగా ఇస్తాడు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు 2 స్టేట్మెంట్స్లో రీసెంట్గా ఒకే టైప్ వెళ్తున్నాడు, అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ రీజన్ ఇదివరకు మనకి అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ గ్రూప్ 2 లెవెల్లో ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ 6 to 7 ఇచ్చాడు ఏపీఎస్సి గ్రూప్ 2లో. సో అసర్షన్ రీజన్ కూడా మీరు చదువుకోవాలి. అసర్షన్ రీజన్ క్వశ్చన్ చాలా ఈజీ కూడా మనకి. యా, సో మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, కాన్సెప్ట్, ఫ్యాక్ట్. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2 మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి అడిగాడు? డైరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఇందాక మాట్లాడుకున్నాం మనం, బేసిక్ కాన్సెప్ట్ అడుగుతాడు మీకు తెలంగాణ నేషనల్ ఇన్కంలో. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్, రైట్? ఇవే బేసిక్ కాన్సెప్ట్. ఇవేంటివి? దీని యొక్క డైరెక్ట్ ఫార్ములా అడిగేశాడు. ఫార్ములా ఏం కాదు, ఇది డెఫినేషన్ ఫార్ములా రూపంలో ఇచ్చాడు. అంటే ఇది ఒకటి కాదు, ఇలాంటి క్వశ్చన్స్ ఒక 9 ఇచ్చాడు. ఒకటి మ్యాచింగ్లో ఇచ్చాడు, అలా ఇంకా 8 ఇచ్చాడు. సో ఏంటి, మీకు బేసిక్ కాన్సెప్ట్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. అందుకే మీరు బేసిక్ కాన్సెప్ట్ స్కిప్ చేసి ఓన్లీ డేటా ఓరియంటెడ్ చదవద్దు. బేసిక్ కాన్సెప్ట్ అర్థమయ్యాక డేటా ఓరియంటెడ్ చదవాలి. డేటా ఓరియంటెడ్ ఏం చదవాలి? మనం 9 చూడలేదు ఇంకా. ఇందాక 9 మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ చూద్దాం. సో బేసిక్ కాన్సెప్ట్ తర్వాత డేటా చదవాలి. సో డేటా ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇది చూద్దాం. ఇది మొన్న 2024 లైన్ ఎగ్జామ్. ఇది అరేంజ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంపోజిషన్ ఇన్ ఇండియా. అలాగే కిందది అరేంజ్ ద ఫాలోయింగ్ డెఫిసిట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రిలేటెడ్ టు యూనియన్ బడ్జెట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఈ రెండు అరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఇది డేటా ఓరియంటెడా కాదా? అవునా కాదా? మరి డేటా ఏం కనిపించట్లేదు దీంట్లో. అంటే ఇక్కడ ఏంటిది, మీకు డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి అరేంజ్మెంట్ టైప్లో ఎక్కువ అడుగుతున్నాడు. అంటే ఏంటి, మీకు ఒక టేబుల్లో టాప్ 3 ఏంటివి, బాటమ్ 3 ఏంటివి, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, కంపారిజన్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉందా, ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉందా, రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా, అండ్ మూడిట్లో ఏది ఇంపార్టెంట్, ఫిజికల్ డెఫిసిట్ ఎందుకు అంత ఎక్కువ ఉంది, ఈ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ, లాస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ. అదవుతుందా? ఈ అరేంజ్మెంట్ గురించి అడుగుతాడు. డైరెక్ట్ డేటా అనేది ఓన్లీ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్దే అడుగుతాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓన్లీ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ బేసిస్ మీదే డైరెక్ట్ డేటా ఓరియంటెడ్ అడుగుతాడు. ఆ డేటా అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఆ డేటా ఓరియంటెడ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ థింగ్ ఏంటంటే జీడిపి ఉంది. జీడిపి అనేది ఇయర్ ఒకటి ఉంటుంది, లాస్ట్ ఇయర్ నుంచి పెరుగుతుంది. మళ్ళీ ఎంత పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఉంది? రియల్ జీడిపి 8.2% ఉంది. ఇప్పుడు రియల్ జీడిపి 8.2% ఉందంటే అది మనకు ఖచ్చితంగా తెలియాలి. అది అదన్నా అది ఎందుకు పెరిగింది,
నామినల్ జీడిపి ఎందుకు పెరగట్లేదు? నామినల్ జీడిపి ఏమో 9 అంతే ఉంది, 10 దాటాలి యాక్చువల్లీ. ఎందుకు పెరగట్లేదు? ఇక్కడ కదా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, అర్థమైందా? సో ఓన్లీ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్కి సంబంధించి మాత్రమే మీకు డేటా అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. మిగతావన్నీ కూడా మీకు ఈ టైప్లో అడుగుతాడు. ట్యాక్సేషన్, ఏ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎక్కువ ఆర్ స్టాంప్స్ డ్యూటీస్ ఎక్కువ, ఏ ట్యాక్సెస్ నుంచి రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ అయింది, ఇదంతా దేని నుంచి అడిగాడు? గట్టిగా బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే, అదే కదా. ఇప్పుడు బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే ఇందాక ఏం మాట్లాడుకున్నాం? ఒక గ్రాఫ్ తీసుకున్నామా, ఆ గ్రాఫ్కి 4 పాయింట్లు రాసుకున్నాం. అదేం రాసుకుంటే ఏమవుతుంది? ఈ ఆన్సర్స్ ఈజీగా రాయచ్చే లేదా? అది నెక్స్ట్. ఇప్పుడు వచ్చేద్దాం. సో బేసిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ ఏంటివి మళ్ళీ ఒక్కసారి వచ్చేద్దాం. మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ ఏంటివి? ఇందాకేం మాట్లాడుకున్నాం? ఫస్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. నెక్స్ట్ ఇందాక మీరు చెప్పారు ఎస్, ఇన్ఫ్లేషన్. ఇంకా మనీ సప్లై. ఇంకా చెప్పాలి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎస్, అలా మీ మాట ఫస్ట్ టైం వినపడేట్టుంది నాకు. చెప్పానా? ఓకే. డెఫిసిట్స్, అది ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ అండ్ ప్రైమరీ డెఫిసిట్. జీడిపి, డెట్ టు జీడిపి రేషియో కూడా దీంట్లోకి వస్తుంది. తెలంగాణ ఎకానమీకి ఉన్న అత్యంత మేజర్ ప్రాబ్లం ఏంటి? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ టుడే. లాస్ట్ ఇయర్ దానికి సంబంధించి నీతి ఆయోగ్ కూడా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఇచ్చింది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ తెలంగాణ మీరేమనుకుంటున్నారు? డెట్ కాదు, హై డెట్ కాదు. డెట్ అనేది సస్టైనబుల్, డెట్ అనేది తక్కువే ఉంది. అన్సస్టైనబుల్ డెట్ అంటే ఏంటి అంటే, మనకి అప్పు ఉంది, అప్పు పర్లేదు, అప్పు తెలిసి తీసుకున్నాం అనుకోండి, బడ్జెటరీ డెట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే అది మేనేజబుల్. కానీ దాన్ని ఏమంటారు, అవుట్ ఆఫ్ బడ్జెట్ ఎప్పుడైతే మనకి అప్పులు ఎక్కువ తీసుకుంటామో అది లెక్కల్లో చూపించాము, అప్పుడు ఏమవుతుంది? అది డెట్ అమాంతం ఒకేసారి పెరిగిపోతుంది. సో సస్టైనబిలిటీ ఆఫ్ డెట్ బికేమ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ. అంటే ఏంటి? ఎప్పుడు ఏదొస్తో తెలియదు. కార్పొరేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, కార్పొరేషన్ ప్రకారం మనం అప్పులు తీసుకుంటాం. నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, రైట్? సో ఇవేంటి అంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. యా, సో ఇది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకేంటివి? ఇంకా సరే, యుఎస్ ఉంది, ఇండియా ఉంది. వద్దాం అక్కడికి వద్దాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. కానీ అది దేంట్లోకి వస్తుందో చెప్తాను. యుఎస్ ఉంది, ఇండియా ఉంది. యుఎస్లో ఈ పెన్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుంది? యుఎస్లో డాలర్స్లో ఉంటుంది, ఇండియాలో లెట్స్ సే 2 యూనిట్స్ అనుకున్నాం. యూనిట్స్, డాలర్స్ కాదు, రూపీస్ కాదు, యూనిట్స్ అని అనుకున్నాం. యుఎస్లో ఎన్ని యూనిట్స్ ఉంటుంది, ఇండియాలో ఎన్ని యూనిట్స్ ఉంటుంది? సేమ్ యూనిట్స్ ఉంటుందా? దే మే హ్యావ్ హై ప్రొడక్షన్. దానివల్ల ఇప్పుడు స్పైసెస్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ, యూరోప్లో కాస్ట్ ఎక్కువ స్పైసెస్. ఎందుకు? మనకి ఇక్కడ సేమ్ అదే ప్రోడక్ట్ కదా. అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో
దాని యొక్క కాస్ట్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా, అవునా? సో దాన్నే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని రెండు కూడా యూనిట్స్ అనేవి కలిపి యావరేజ్ ప్రైస్ అనేది తీసుకొస్తారు. దాని తర్వాత ఎక్స్చేంజ్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సో నౌ ఎక్స్చేంజ్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. అదొన్న డాలర్ నుంచి రూపీ, మనకి $1 కూడా ఎన్ని రూపీస్ ఉంది? 90 అరౌండ్ ఉంది. $1 కూడా 90. ఎందుకు డాలర్ వాల్యూ పెరిగితే మనకి ఇబ్బంది? వై? వై? ఆబ్వియస్లీ ఇంపోర్ట్స్ ఏమో బాగా కాస్ట్ అయిపోతుంది, మొత్తం అంతా కూడా అక్కడే ఊడ్చిపెట్టుకుపోతుంది. అదొందా అది. సో దానివల్ల ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. మరి మంది బాగా పెరిగిపోకూడదు. మంది బాగా పెరిగిపోతే ఏమవుతుంది? డాలర్ వాల్యూ పూర్తిగా పడిపోయింది, మన కరెన్సీ వాల్యూ రూపీ వాల్యూ బాగా పెరిగిపోయింది, ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుందమ్మా? టీవీ ఏంటిది? ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వెరీ గుడ్. కానీ అది చేయరు ఎందుకు? ఇప్పుడు మన వాల్యూ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో మన ప్రోడక్ట్స్ బయట వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారా? మన ప్రోడక్ట్ బయట కొనుక్కోరంటే ఏంటి అర్థం? ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయో ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోయిందో ఎకానమీ ఏమవుతుంది? పడిపోతుంది. అర్థమైందా? అందుకే బాగా ఎక్కువ ఉండకూడదు, బాగా తక్కువ ఉండకూడదు. సో మోడరేట్, మన అంతా బుద్ధ మెథడ్, మధ్య మార్గ. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా అంతే, బాగా ఎక్కువ ఉండకూడదు, బాగా తక్కువ ఉండకూడదు. 4% ప్లస్ ఆర్ మైనస్. మరి ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ లేకుండా ఎలా సార్? ప్రైస్ రైజ్ అయితే మనకు మంచిది కాదు కదా. అసలు డబ్బులు రైజ్ అవ్వకుండా అంటే మంచిది కదా అంటే డబ్బులు రైజ్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రైస్ రైజ్ ఉంటుందో అప్పుడే డిమాండ్ వస్తుంది. డిమాండ్ వచ్చినప్పుడు మాత్రమే ప్రొడక్షన్ పెరుగుద్ది. సింపుల్ కదా అది. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కరెన్సీ వాల్యూ కొంత తక్కువ పెడతారు ఉన్నదానికంటే. ఎందుకు? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవడానికి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవడానికి జనరల్గా నార్మల్ ప్రైస్ కంటే కూడా రూపీ వాల్యూ తగ్గిస్తారు, సో దట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. జపాన్ అదే చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 3 ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మీరు చెప్పినవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లోకి వస్తాయి. రైట్. ఇంకో 2 ఉన్నాయి. మెయిన్ ఒక ఎకానమీ అనేది there are 2 different types of capital: economic capital and human capital. What is meant by capital? నేను క్యాపిటల్ అంటున్నాను. క్యాపిటల్ అంటే ఏంటి? క్యాష్ కాదండి. క్యాపిటల్, వెన్ ఐఎమ్ సేయింగ్ క్యాపిటల్ ఇట్ ఈస్ ఎ అసెట్. క్యాపిటల్ అంటే ఎందుకు? అసెట్ అనమాట. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఎకానమిక్ క్యాపిటల్ మనం ఎలా క్రియేట్ చేస్తాము? ఒక బ్రిడ్జ్ కడుతున్నాము. బ్రిడ్జ్ అనేది ఏంటిది? మనకి అసెట్టా కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎన్ అసెట్, అందుకే అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దాన్ని. రైట్. అలాగే హ్యూమన్ క్యాపిటల్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ బాగుండాలి అంటే హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్ని బాగుండాలి. అండ్ దాని అవి 2 బాగుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా ఎకానమిక్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్ చేయాలి కదా. కాంట్రిబ్యూట్ చేయాలంటే ఏంటి అర్థం? అన్ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉండాలి. అదవుతుందా? అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ లెవెల్స్ అనేవి తక్కువ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్. ఇంకా 1 మోర్ ఉంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాస్తాం. ఇంకేం ఇన్వెస్ట్మెంట్? సరే, మీకు ఏమైనా అప్పులు కావాలంటే ఎక్కడికి వెళ్తారు మీరు? వరల్డ్ బ్యాంక్. మనకు కావాలంటే వరల్డ్ బ్యాంక్ ఎందుకు వెళ్తాము? కంట్రీకి కావాలంటే వరల్డ్ బ్యాంక్ వెళ్తారు, కానీ మనం వెళ్ళి వరల్డ్ బ్యాంక్ ముందు కూర్చుంటే నువ్వు ఎవర్రా అని అడుగుతారు. రైట్. మనకు కావాలంటే ఎక్కడికి వెళ్తాం? బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్ ఓకే లోన్ ఇస్తుంది. లోన్ ఇస్తే ఏంటి మేజర్ థింగ్ ఏంటి? వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్. ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం. అది ఆర్బీఐ దగ్గర డిసైడ్ అయితే దాని తర్వాత బ్యాంక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పెనిట్రేట్ అయ్యి బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్కి లైబిలిటీయా, అసెట్టా? ఎందుకు?
లోన్స్ అనే అసెట్సా లైబిలిటీసా? లోన్స్ బ్యాంక్ ఇచ్చేది ఎప్పుడైతే మీకు దాని నుంచి రెవెన్యూ వస్తుందో అది అసెట్, ఎప్పుడైతే రెవెన్యూ రాదో అది లైబిలిటీ. ఇప్పుడు డిపాజిట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ ఇస్ లైబిలిటీ టు ఏ బ్యాంక్. ఎప్పుడు దివాలా చేస్తే తెలియదు, దివాలా చేస్తే వాడు వచ్చి అడుగుతాడు, సో వాడి డబ్బులు మన దగ్గర ఉంచుతున్నాం, అది లైబిలిటీ. ఎప్పుడైతే లోన్ ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నాడు? బిజినెస్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ కోసం, ఆ ఇంట్రెస్ట్ అనేది రెవెన్యూ, సో లోన్స్ అనేవి అసెట్స్. అర్థమైందా? సో ఈ మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్ మీకు గుర్తుండాలి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రెపో రేట్ ఎంత ఉంది, రెపో రేట్ ఎందుకు మారుతుంది, అదవుతుందా? మీకు బ్యాంకింగ్ లేకపోయినా రెపో రేట్ అనేది గుర్తుండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇవి మ్యాక్రో ఎకానమిక్ వేరియబుల్స్. ఎకానమీ న్యూస్ పేపర్ ఎంతమంది స్టార్ట్ చేశారు? సార్ న్యూస్ పేపర్ క్లాస్ చెప్పున్నట్టున్నారు. ఓకే, ఇప్పుడు న్యూస్ పేపర్ ఎంతమంది స్టార్ట్ చేశారు చదవడం? న్యూస్ పేపర్ చదవకపోతే మీకు ఎకానమీలో చాలా మంచి స్కోర్ వస్తుంది. నిజం, చాలా మంచి స్కోర్ ఇది. ఇంకా మీరు ఏంటి కాంపిటీషన్లో కూడా ఉండరు. సో న్యూస్ పేపర్ డైలీ చదవాలి. ఎందుకు న్యూస్ పేపర్ చదవాలి? ఫిబ్రవరి 26 బేస్ ఇయర్ చేంజ్ అయిపోయింది. ఇంకా మనం ముందు బేస్ ఇయర్ 2011 పట్టుకున్నాం అనుకోండి, మనకు గుర్తుండదా? గుర్తుండదు. సో ఎప్పుడు ఏ చేంజ్ అయింది? సరే, ఒక న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి? అదే ఎలా గుర్తుండదు నేను చెప్తాను కదా. సో అందుకే ఈ ఫౌండేషన్ క్లాసెస్. డైరెక్ట్గా మీకు క్లాస్ ఎందుకు స్టార్ట్ చేయకుండా ఈ ఫౌండేషన్ క్లాస్ అని వారం పాటు పెట్టింది? ఇంకా డైరెక్ట్గా నేను ఎకానమీ చెప్పాను అనుకో, ఎవడో నువ్వు అంటారు, అర్థం కాకుండా. రైట్, ఈ ఫస్ట్ది ఏంటి చదవండి. ఇండియా ఇరాన్ గ్రాంట్స్ ఇండియా 4 others హార్ముజ్ ప్యాసేజ్. దీని నుంచి మీకు గ్రూప్ 2లో ఏ క్వశ్చన్ రావచ్చు? చెప్పండి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడ ఉంది, దాని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటివి, అదవుతుందా? అదే కదా అడుగుతారు. సో అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనకి న్యూస్ అనేది ఇంపార్టెంట్ కాదు, న్యూస్ మనం చదువుతాం. న్యూస్కి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కరెంట్ అఫైర్స్? మీకేమో తెలంగాణ వాళ్ళకి 22 to 24 క్వశ్చన్స్ ఇస్తున్నారు పేపర్ 1లో, వేరేజ్ మీకైతే కరెంట్ అఫైర్స్ ఎన్ని ఉన్నాయి? ఏపీ వాళ్ళకి 30, ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది మీకు. రైట్, సో 30 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు పేపర్ చదవకపోతే ఎలాగా? ఓకే, న్యూస్కి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? మీరు చెప్పండి సార్. న్యూస్కి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ న్యూస్, వాట్ ఈస్ కరెంట్ అఫైర్స్? న్యూస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏదైతే జరుగుతుందో అది న్యూస్. ఇరాన్ ఏ కంట్రీస్కి ప్యాసేజ్ ఇచ్చిందని చెప్పి ఇస్తాడా? ఆ 4 కంట్రీస్ ఏంటి అనేది ఇస్తాడా మీకు క్వశ్చన్? ఇవ్వడు, ఎందుకంటే అది రోజు రోజు మారిపోతూనే ఉంటుంది. అది బేసిక్ డెసిషన్ విచ్ ఇస్ ఏ ఇంటరిమ్ డెసిషన్ అది. కానీ దాంట్లో ఏది ఇంపార్టెంట్ మీకు? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి? న్యూస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, కరెంట్ అఫైర్స్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. సింపుల్ థింగ్. గ్రూప్ 2 లెవెల్లో మీరు వాట్, వెన్, వేర్, బేసిక్స్ ఆఫ్ వై అంటే ఆబ్జెక్ట్ వరకు చూసుకుంటారు, డెప్త్ వెళ్ళరు మీరు. ఈ 4 క్వశ్చన్స్ ప్రతి దానికి అడుగుతారు మీరు. 4 క్వశ్చన్స్ ప్రతి న్యూస్ ఐటమ్కి అడుగుతారు. ఆ ప్రతి న్యూస్ ఐటమ్కి అడిగి మీరు ఏం చేస్తారు? ఒక నోట్స్ పెట్టుకోండి. ఒక నోట్స్లో డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి మీరు, నాట్ సబ్జెక్ట్ వైజ్. అన్ని కరెంట్ అఫైర్స్ ఒకే చోట పెడతారు. అది ఎలా రాస్తారు మీరు? సబ్జెక్ట్ వైజ్లో న్యూస్ ఐటమ్ రాయరు. ఇరాన్ గేవ్ 4 నేషన్స్ స్ట్రైట్ హార్ముజ్ పాసేజ్ అని చెప్పి రాయరు మీరు. అది ఓన్లీ మీకు హెడ్డింగ్ అంతే. దాని నుంచి వాట్ ఈజ్ ఇంపార్టెంట్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్.
and then where is it, and what are the countries which are surrounding it, neighboring countries ఏంటివి. ఇది రాసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు, అన్నీ కూడా మీరు పాయింట్స్ రాసుకుంటారు తప్ప యాజ్ ఇట్ ఈస్గా న్యూస్లో అలా ఉంది ఇలా పెట్టరు. ఓన్లీ వాట్, వెన్, వేర్, వై, బేసిక్ ఆబ్జెక్ట్ అని మీరు అడుగుతాడు క్వశ్చన్లో, ఓకేనా. వై స్టేట్ ఆఫ్ హార్ముజ్ గాట్ క్లోజ్డ్, ఎందుకు, బికాజ్ ఇరాన్ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ఇట్, అండ్ ఇజ్రాయెల్ వార్ ఇరాన్ అనేది అలౌ చేయట్లేదు, అంతే కదా. అది బేసిక్ అనేది మీకు తెలియదు, ఎందుకంటే కొంచెం డెప్త్గా బౌన్సర్లు వేసాడు అనుకోండి, మీకు వై అనే కాన్సెప్ట్ తెలియాలి, రైట్. ఈ 4 ఆస్పెక్ట్స్ న్యూస్ పేపర్లోంచి ఏదైతే కాన్సెప్ట్ మీరు చదువుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ అని ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, మెయిన్ ఛానల్, దాంట్లో న్యూస్ క్లిక్ అని ఒక 10 న్యూస్ ఐటమ్స్ పెడతాడు. ఆ న్యూస్ క్లిక్ ఓపెన్ చేసి ఆ 10 న్యూస్ ఐటమ్స్వి ఇలా బ్యాక్గ్రౌండ్ రాసుకుంటారు చాలు. ఎవ్రీడే అది రాసుకున్నప్పుడు కొన్నిసార్లు రిపీట్ అవుతాయి కాబట్టి ఏం చేస్తారు, ఒక పేజ్లో సరే లెట్సే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఇది తెగేదా ఇప్పుడప్పుడే తెగదు, ఇది దూరం చాలా నాలుగు కొనసాగుద్ది. అప్పుడేంటి, కొంత గ్యాప్ వదులుకోండి, ఒక హాఫ్ పేజ్ రాస్తారు, ఇంకో హాఫ్ పేజ్ వదులుకోండి, నెక్స్ట్ కంటిన్యూటీ ఉండడానికి. అదవుతుందా, ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్గా మీరు నోట్స్ అనేది చేసుకుంటారు. న్యూస్ కరెంట్ అఫైర్స్ అనగానే డైరెక్ట్గా అది తీసి ఇక్కడ పెట్టడం కాదు, కాన్సెప్ట్ వైజ్గా ఒక కాన్సెప్ట్ రాసుకుని వాట్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ ఇట్, వై, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్, హూ ఆర్ ఇన్వాల్వ్డ్, ఈ 4 ఐటమ్స్ రాసుకోండి సరిపోతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు తెలంగాణ వాళ్ళకి ఏదైతే పేపర్ 1 ఉందో దాంట్లో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని కూడా ఉంది. ఏపీ వాళ్ళకేమో పాలసీస్ ఖచ్చితంగా అవసరం ఈ ఎకానమీ పేపర్లో. ఇప్పుడు ఈ 2 పాలసీస్ ఎక్కడ చదువుతారు మీరు, సార్ ఇవన్నీ కాదు నేను ఒక న్యూస్ మ్యాగజైన్ చదువుతా అంటే మ్యాగజైన్ ఒకటి చదవండి, కానీ డైలీ మీరు రాసుకున్న నోట్స్ అనేది మీకు ఎక్కువ గుర్తుంటుంది. మనం రాసినప్పుడే మనకు ఒకటి గుర్తుంటుంది. అందులోనూ మనం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్లో, జాకల్స్ వ్యూ అంటే చిన్న మైన్యూట్ ఆస్పెక్ట్స్ కూడా మనం కవర్ చేసుకోవాలి. మీరు డైలీ న్యూస్ పేపర్ చదివినా పర్లేదు, మంత్లీ మ్యాగజైన్ చదివినా పర్లేదు, వాటి నుంచి మీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా రాయాలి, అదేనా, రాయండి. ఏపీ మనకి పాలసీస్ అనేవి చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏపీ ఇండస్ట్రీస్ పోర్టల్ చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా న్యూ పాలసీస్ అన్నాను, మీకు 26 పాలసీస్ అనేది తెలుసు, 26 పాలసీస్. ఆ 26లోనూ అన్నీ సేమ్ మ్యాటర్, కాపీ పేస్ట్, కానీ దాని గోల్స్ మాత్రం డిఫరెంట్. గోల్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ గోల్స్ వేరు, ఒక 3 గోల్స్ ఉంటాయి. అలాగే డ్రోన్స్ పాలసీ గోల్స్ వేరు, మొత్తం అన్ని కూడా వేరేది, మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఆస్పెక్ట్. ఆ గోల్స్ ఒక పాలసీ రాసుకున్నామా, ఒక 3 గోల్స్ రాసుకున్నాం. గోల్స్ అనేవి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్లో అడుగుతాడు, ఓకేనా. అలాగే ఇప్పుడు తెలంగాణది, మీకు తెలంగాణకి ఇప్పుడు ఏ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ చూసారా, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. ఆ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఈస్ ద హోల్సమ్ పాలసీ ఆఫ్ ఎవ్రీథింగ్. దాంట్లో సిల్వర్ ఎకానమీ అని ఒక కాన్సెప్ట్ రాశారు. సిల్వర్ ఎకానమీ అంటే వెరీ గుడ్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ పాలసీస్ అనేవి సిల్వర్ ఎకానమీ కింద, దాని మీద మన తెలంగాణ అనేది చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఇదంతా దేంట్లో ఉంది, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్లో డైరెక్ట్గా మీకు ఏ పాలసీ అప్డేట్ అయితే ఆ పాలసీ ఇక్కడ ఉంటుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ కావచ్చు, న్యూ పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలంగాణ అప్పుడు డిస్కస్ చేస్తాం, ఇండివిజువల్ పాలసీస్ అన్ని డిస్కస్ చేస్తాం, అర్థమైందా, రైట్. ఇవి మన సోర్సెస్, ఇవి మనం చదువుకోబోయే, ఇవి మన ట్రెండ్స్. ఇంకా న్యూస్ పేపర్ అనేది చదవండి, వెబ్సైట్స్ చూడండి, అండ్ ఇంకా మీకు ఏదైనా లెట్సే ఈరోజు గవర్నమెంట్ ఏదైనా కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేసింది,
గవర్నమెంట్ ఏమైనా కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 5 ఆస్పెక్ట్స్ మీరు చదవాలి. 5 ఆస్పెక్ట్స్. గ్రూప్ 2 మోడల్. వాట్ ఈస్ ద పాలసీ ఆబ్జెక్టివ్? పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటిది? వేర్ అండ్ వెన్ ఈజ్ ఇట్ లాంచ్? వేర్ అనేది మాత్రం చదవాలి, ఎందుకంటే గ్రూప్ 1 లెవెల్లో వేర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడ లాంచ్ చేశారు అనేది కూడా ఇచ్చాడు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. వేర్ అండ్ వెన్ ఇట్ వాజ్ లాంచ్డ్. అండ్ దెన్ గోల్స్ ఆర్ టార్గెట్స్. Goals or targets. Then which agency or ministry implements it, or department or ministry. అన్నీ కూడా మీరు ఆబ్జెక్టివ్ ఫార్మాట్లోనే రాసుకుంటారు, పెద్ద పెద్ద పాయింట్లు పారాగ్రాఫ్లు ఎక్కడ రాయరు. ఇది పెట్టుకుని ఈస్టు పెట్టుకుంటారు, ఎక్కడ ఏంటిది టు ద పాయింట్, ప్రిసైజ్గా ఉండాలి. ఎప్పుడు గ్రూప్ 2 అంటేనే ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉండాలి. కొట్టామా గురి గట్టిగా డైరెక్ట్గా దానికి తగలాలి. చుట్టుపక్కల తగలడానికి ఇది గ్రూప్ 1 కాదు. గ్రూప్ 1 చుట్టుపక్కల తగిలినా మీకు 6 మార్కులు కాకపోయినా 3 మార్కులైనా పడతాయి. గ్రూప్ 2 అలా కాదు, మార్క్ పోతుంది. రైట్. దెన్ బెనిఫిషియరీస్ ఎవరు? ఈ 5 పాయింట్లు ప్రతి ఒక్క స్కీమ్కి మీ దగ్గర ఉండాలి. అండ్ ఇదే విధంగా మనం క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. ఈ 5 ఏంటివి? ఆబ్జెక్టివ్ ఏంటిది, వేర్ అండ్ వెన్ ఇట్ వాజ్ లాంచ్డ్, goals or targets, which agency is implementing it, beneficiaries ఎవరు. ఈ 5 కవర్ చేసి మొత్తం కవర్ చేసినట్టయినా పాలసీ అంతే. ఓకేనా? అది నోట్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ మీరు రన్నింగ్ నోట్స్ ఎప్పుడైతే రాసుకుంటారో, ఎకానమీకి సంబంధించి పర్టికులర్లీ ఎకానమీ నోట్స్ ఎప్పుడు రాసినా సరే, లెట్స్ సే ఈరోజు నేషనల్ ఇన్కమ్ డిస్కస్ చేస్తున్నాము. నేషనల్ ఇన్కమ్ డిస్కస్ చేసినప్పుడు ఈ రకంగా పేజ్ అనేది డివైడ్ చేసుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ రాస్తారు, ఆ కాన్సెప్ట్ కూడా మొత్తం దాన్ని ఏమంటారు, పేరాలు రాయదు, టు ద పాయింట్ రాయాలి. కాన్సెప్ట్ రాసుకుంటారు. ఇక్కడ ఏంటిది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రాస్తారు. నేషనల్ ఇన్కమ్ ఉంది, మన రీసెంట్గానే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా రిలీజ్ అయింది. తెలంగాణ జిఎస్డిపి ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎంత, జిఎస్డిపి ఎంత, గ్రోత్ రేట్ ఎంత. ఎక్కడికి వచ్చేసరికి డేటా రాస్తారు. అదేనా? ఇక్కడేమో కరెంట్ అఫైర్స్ రాస్తారు, అక్కడ డేటా రాస్తారు. అది ఈ రకంగానే నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి ఎకానమీ. అప్పుడు ఏమవుతుంది, ఒక కాన్సెప్ట్ సంబంధించి మొత్తం అంతా ఒకే దగ్గర ఉంటుంది, మీకు చుట్టుపక్కల ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కరెంట్ అఫైర్స్ చదివారు, డైరెక్ట్గా దాంట్లోనే రాసుకుంటారు. క్లాస్లో చెప్పినప్పుడు ఎకానమీ బాగానే ఉంటుంది, తీసుకోమ్మా. క్లాస్లో చెప్పినప్పుడు ఎకానమీ బాగానే ఉంటుంది, వెళ్ళి చదివేటప్పుడే తెలుస్తుంది. ఎకానమీ అంటే రిపీటెడ్గా రివిజన్ చేయాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. ఎకానమీ ఈజ్ సచ్ ఎ టఫ్ సబ్జెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ ఫర్ 1 month, మీరు క్రీస్తు పూర్వం రాతి మనుషుల్లా కనిపిస్తారు. అర్థమవుతుందా? అది. సో దట్స్ ఇట్. దట్స్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ఎకానమీ. ఏ రకంగా క్వశ్చన్స్ ఉంటాయి, మన టాపిక్స్ ఏం డిస్కస్ చేస్తాం అనేది. నెక్స్ట్ ఫస్ట్ మీకు పాలిటీ సబ్జెక్ట్ అవుతుంది. పాలిటీ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎకానమీ అవుతుంది. ఎకానమీ అయ్యేటప్పుడే ఎప్పుడైతే ఇండియన్ ఎకానమీ అవుతుందో, ఇండియన్ బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే అంటున్నాను, డిఫరెన్స్ ఏంటి రెండింటికి? వాట్ ఈజ్ ఎకానమిక్ సర్వే, వాట్ ఈజ్ బడ్జెట్? ఎందుకంటే బేసిక్స్ ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళకి బడ్జెట్ అంటే ఏంటి, ఎకానమిక్ సర్వే అంటే ఏంటి? బడ్జెట్ అలొకేషన్. యా, ఓకే. బడ్జెట్ రిలీజ్ చేయకముందు ఎకానమిక్, జనరల్లీ బడ్జెట్ రిలీజ్ చేసే ముందు రోజు ఎకానమిక్ సర్వే రిలీజ్ అవుతుంది. ఇఫ్ దేర్ ఆర్ 3 to 4 హాలిడేస్, ఒక 4 days ముందు రిలీజ్ అయింది మొన్న, అంతే. అర్థమవుతుందా? అది బడ్జెట్ ఏంటి, ఎకానమిక్ సర్వే ఏంటి? సర్వే ఏమైంది, బడ్జెట్ ఏం అవ్వబోతుంది. సర్వే అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ 2025-26లో ఏమయ్యింది మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం. సర్వే ఈజ్ నథింగ్ బట్ ఏ రిపోర్ట్. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేట్. బడ్జెట్ ఈజ్ అన్ ఎస్టిమేషన్, సర్వే ఈజ్ ఏ రిపోర్ట్. సింపుల్. ఓకేనా? అదేనా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ? వాళ్ళు ఎకానమీ అనేది భయం అవసరం లేదు, సింపుల్. మీరు స్కోరింగ్ సబ్జెక్ట్ ఎకానమీ, ఆ స్కోరింగ్ సబ్జెక్ట్ చేసే బాధ్యత నాది.
ఏపీ వాళ్ళకి 75కి కనీసం 65 మార్కులు వచ్చే విధంగా నేను చేస్తాను కనీసం. ఏంటి తెలంగాణ వాళ్ళకి 130 మార్కులకి కనీసం 100 మార్కులు వచ్చే విధంగా నేను చేస్తాను. అది నాది బాధ్యత. కానీ మీరు డైలీ క్లాసెస్ అటెండ్ కావాలి. ఒక్క క్లాస్ అటెండ్ కాకపోయినా నెక్స్ట్ క్లాస్ అనేది కంటిన్యూషన్ మిస్ అవుతారు. ఎప్పుడైతే కంటిన్యూషన్ మిస్ అయ్యారో పైలప్ అయిపోతుంది. పైలప్ అయిపోతే మళ్ళీ రెక్టిఫై కాలేరు. అది క్లాసెస్ మిస్ అవ్వకండి. ఓకే, డన్. డౌట్స్? టెర్మినాలజీ గుర్తుండడానికి ఎప్పుడు టైం పడుతుందంటే టెర్మినాలజీ మనం బట్టి పడితే గుర్తుండదు. అదే తెలుసుకున్నాము. ఇప్పుడు ఎకానమిక్స్ ఉంది, ఎకానమిక్స్ డెఫినేషన్ చెప్పండి అమ్మ ఒకసారి. చెప్పా కదా డెఫినేషన్. ఫస్ట్ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. స్టడీ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్, యూటిలైజేషన్ స్టడీ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్ ఫర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్సంప్షన్, either ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్లీ. సో ఇప్పుడు డెఫినేషన్ గుర్తుండండి, ఏం చేయాలి? బట్టి పడతామా? ఎప్పుడప్పుడు మర్చిపోతాం బట్టి పడితే. అది అర్థం చేసుకున్నామా? అలా మళ్ళీ మనల్ని ఆపేవాడు ఉండడు. అర్థమైందా? అలాగే ఈ జీడిపి, జిఎన్పి కానీ బట్టి పట్టారా అంతే కన్ఫ్యూజ్ అవుతారు. అవి దేని నుంచి ఏది తీస్తే ఏది వస్తుంది. ఇప్పుడు సపోజ్ జీడిపి ఉంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒక జాగ్రఫికల్ ఏరియాలో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూ, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ జాగ్రఫికల్ ఏరియా ఆర్ ఎట్ పీరియడ్ ఆఫ్ టైం. 1 year కావచ్చు, 3 months కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు జీడిపి నుంచి నేను ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నుంచి నెట్ రావాలి. సరే, సినిమాలు చూసే వాళ్ళని అడుగుతున్నా, గ్రాస్ నుంచి నెట్ రావాలంటే ఏం చేయాలి? సినిమా చూస్తాం కదా, డిస్ట్రిబ్యూటర్ షేర్ తీసేసేయాలి. గ్రాస్ నుంచి నెట్ రావాలంటే ఏం చేయాలి అంటే, గ్రాస్ అంటే ఏంటి? సపోజ్ ఈ చైర్ ఉంది, ఈ చైర్ గ్రాస్ వాల్యూ ఎంత? లెట్స్ సే 100 రూపాయలు అని అనుకుందాం ఈ చైర్ వాల్యూ. నెట్ వాల్యూ ఎంత? లెట్స్ సే 90 రూపాయలు అంటాను నేను. ఆ 10 రూపాయలు ఏంటిది అసలు? ఒక టైం పీరియడ్ దానికి వేరేంటారు, పగిలి ఉంటుందా, చిరిగి ఉంటుందా, చాలాసార్లు వాడి ఉంటారా? ఎందుకు అసలు కార్ వాల్యూ అనేది కొన్నప్పుడేమో 9 లక్షలు ఉంటుంది, అమ్మేటప్పుడేమో 3 లక్షలు 4 లక్షలు కూడా ఎవరు? అది తీసేస్తాం అంతే. అర్థమైందా? సో ఎప్పుడైతే గ్రాస్ నుంచి నెట్ రావాలంటే డెప్రిసియేషన్ తీసేయాలని గుర్తుంటుందో ఏమవుతుంది? ఈజీగా మనకు గుర్తుంటుంది. అది సో అదే బట్టి పట్టామనుకో, డిప్రిసియేషన్ ప్లేస్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రాస్తాం. నెట్ ఫ్యాక్టర్, దాన్ని ఏమంటారు, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లేస్లో మార్కెట్ ప్రైస్ రాస్తాం. అయిపోద్ది మొత్తం. ఓకే, అది సో ఈజీ గుర్తుండదు. అర్థమవుతుందమ్మా? ఏ డౌట్ అన్నా సరే ఇమ్మీడియట్గా అడగండి, అడిగి రిజాల్వ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే రెండోసారి అడగండి. రెండోసారి అడిగినప్పుడు రెండోసారి కూడా చెప్తాను. రెండోసారి కూడా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కానీ క్లాస్లో చెప్పను. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా నెక్స్ట్ క్లాసెస్ మూవ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇండివిజువల్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొందా? 2 times మాత్రం మీకు డౌట్ ఉంటే సెకండ్ టైం మళ్ళీ చెప్తాను. ఎప్పుడైతే మీకు ఒక డౌట్ ఉంటుందో, సెకండ్ టైం చెప్పినప్పుడు కూడా అర్థం కాలేదో, అప్పుడు ఇండివిజువల్గా కూర్చోబెట్టుకుని చెప్తాను. ఓకేనా? ఎస్. సో దట్ మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది, అలాగే మీ డౌట్స్ రెక్టిఫై అవుతాయి. అది సో మండే నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అవుతుంది. అండ్ మండే మీకు మెటీరియల్ అది కూడా ఇస్తారు, స్టడీ మెటీరియల్ పాలిటీది. అది సంగతి. టెస్టులు రాయండి. టెస్టులు ఎందుకు రాస్తాం? వై? ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ అయిపోయింది కాబట్టి బేసిక్స్ మాట్లాడదాం. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్ ఎందుకు ఇస్తున్నాము, వీకెండ్ టెస్ట్ ఎందుకు ఇస్తున్నాం, రెండింటికి తేడా ఏంటి అసలు? ఇప్పుడు ప్రీవియస్ టెస్ట్ ఎవ్రీడే ఉంటుంది, 20 క్వశ్చన్లు ఇస్తారు మీకు. వీకెండ్ టెస్ట్లో ఎవ్రీ వీక్ ఉంటుంది. ఈ వీక్ ఫస్ట్ వీక్ ఉండదు, నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ అది ముందు వీక్ సిలబస్ మీద కదా మేము ఇచ్చేది. సో ముందు వీక్ అనేది నెక్స్ట్ వీక్ ఉండదు కదా. సో ఆ పై వీక్ నుంచి మీకు వీకెండ్ టెస్ట్ ఉంటుంది. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాం మేము? నేను క్లాస్లో ఎకానమీ చెప్తున్నానా, దురంధర్ మూవీ చెప్తున్నానో మీకు తెలియాలి కదా. అదన్నా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడిగేది మనకి క్లాస్లో సిలబస్ కవర్ అవుతుందా లేదా,
ఇదంతా తెలియడానికి మీకు డైలీ పీవైక్యూ టెస్ట్. దాని తర్వాత వీకెండ్ టెస్ట్ ఎందుకు? ఒక వారం టైం ఇచ్చి మీరు రివిజన్ చేసుకున్న తర్వాత మీకు వీకెండ్ టెస్ట్ పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ వారం టైం నేను ఒక గంటలో చెప్తాను క్లాసు. ఒక గంటలో మీరు చదివేస్తారా? ఎందుకంటే నేను ఒక గంటలో చెప్పింది మీరు ఒక 3-4 గంటలు చదువుతారు. అది చదివిన తర్వాత ఎన్సీఈఆర్టీ బుక్ చదవాలి, రిఫరెన్స్ బుక్ చదువుకుంటారు, మీ నోట్స్ మీరు చేసుకుంటారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకే 1 వీక్ టైం ఇచ్చి అప్పుడు రివిజన్ టెస్ట్ పెడతారు. రివిజన్ టెస్ట్ దేనికి? వీక్లీ టెస్ట్ మీరు రివైజ్ చేసుకొని రాయడానికి. అదేనా? అది. సో బేసిక్ ఆబ్జెక్టివ్స్ అవి. అదే ఆబ్జెక్టివ్స్ మీరు చదవండి. 6 నెలల్లో పూర్తిగా మీకు సిలబస్ వచ్చే బాధ్యత మాది. ఇప్పుడు ఇవన్నీ కవర్ అవ్వాలి కదా సార్. ఏవన్నీ? పీవైక్యూస్ లో అన్నీ అయిపోయినాక సిలబస్ అయిపోయాక పెట్టుంటారు కదా. దాన్ని మీరు పికప్ చేసి అంటే ఏ సిలబస్ ఈరోజు సపోజ్ లెట్స్ సే నేషనల్ ఇన్కమ్ చెప్పాను. నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్సే మీకు ఇస్తా. అంతే తప్ప మా బ్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇయ్య. అది ఓకే, అయిపోయింది. డౌట్స్ ఉంటేనే ఉన్నాం, లేదంటే క్లోజ్ చేసి జంప్. పేరు నా పేరు వెంకటేష్. మీ పేర్లు? విజయ్, అనిల్, నిఖిల్, నిఖిత్, నిఖిత్, ఎస్, వెంకటరమణ, రాహుల్, రవితేజ, శిల్ప, నీత, యమున. నా పేరు వెంకటేష్. ఓకే, రైట్, డన్. నేను ఆన్లైన్ వాళ్ళని అడగమంటున్నాను, మీరేమో అడగట్లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేశాను, మీరు డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. వన్ ఎట్ టైం. ఫస్ట్ రజిత గారు. సార్, బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ సర్వీస్ ఏ వెబ్సైట్స్ లో చెక్ చేసుకోవాలి? అండ్ అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏంటి సార్? బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ అనేది మీకు గ్రూప్లో నేను పెట్టేస్తాను, వెతకాల్సిన పని లేదు. డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పోర్టల్లో ఉంటుంది, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి మీకు జిస్ట్ ఉంటుంది. జిస్ట్ అంటే ఏంటి? బడ్జెట్ ఏంటి? ఒక 500 పేజీలు ఉంది, ఎంత ఉంది బుక్, అదంతా మీకు అవసరం లేదు. నేను ఒక జిస్ట్ సమ్మరీ ఉంటుంది, ఆ సమ్మరీ అనేది కూడా నేను గ్రూప్లో పెడతాను. ఎవరైతే మొత్తం బడ్జెట్ చదవాలని, మొత్తం ఎకనామిక్ సర్వే చదవాలనుకున్నారో అది చదవండి, సమ్మరీ చదవాలనుకున్న సమ్మరీ చదవండి, రెండూ ఉపయోగపడతాయి. ఓకేనా? అండ్ మీకు ఏ వెబ్సైట్స్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వెబ్సైట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాను? ఇండస్ట్రీస్ పోర్టల్, దాంట్లోనే మీ పాలసీస్ ఉంటాయి. అది కాకుండా పిఐబి వెబ్సైట్, మీకు ఏ కొత్త పాలసీ వచ్చినా సరే పిఐబి వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మినిస్ట్రీ వైజ్గా అది ఉంటుంది. అండ్ ఇది కాకుండా పిఐబి ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇయర్ అండ్ రివ్యూస్. ఇదేంటిది? ఏ నెల ఇది? ఇది విచ్ మంత్? మార్చ్. ఓకే, మనకి 2025 కంప్లీట్ టైంకి డిసెంబర్లో ప్రతి మినిస్ట్రీ ఇయర్ అండ్ రివ్యూస్ అనేవి రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఇయర్లో ఆ మినిస్ట్రీ ఏం చేసింది అని. ఇప్పుడు సపోజ్ లెట్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఎంత ఎక్స్పోర్ట్స్ అని, ఎంత ఇంపోర్ట్స్ అని, ఎంత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. కానీ అండి మీరు ఎప్పటికప్పుడు ఈ పిఐబి అనేది చెక్ చేసుకుంటూ మీరు ఉంటారు. సో దట్ ఏదైనా కరెంట్ అఫేర్ కొత్తది వచ్చినా, కొత్త పాలసీ వచ్చినా, నేనేం చెప్పాను? 5 ఆస్పెక్ట్స్ పాలసీకి. 1 ఆబ్జెక్టివ్, 2 వెన్ అండ్ వేర్, 3 గోల్స్ ఆర్ టార్గెట్స్, 4 ఏజెన్సీ, 5 బెనిఫిషియరీ, C5. ఓకేనా? సో ఈ వెబ్సైట్ మనకి ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ చైతు, వినిపించట్లేదు. సార్ ఎస్ ప్లీజ్. సార్, ఇంకా ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయితే మెటీరియల్ సరిపోతుందా సార్? బుక్ అంటే ఐఎస్ఎన్ రాజు గారు చెప్పారు. అంటే ఇప్పుడు మొత్తం మెటీరియల్ అనేది మీకు ఇస్తాం, అది క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇస్తాను. కానీ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండాలి కదా. మేంటి మొత్తం కలిపి దాన్ని రిఫైన్ చేసి మీకు ప్రిసైజ్గా ఇస్తాం. అదే బేసిక్ కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అవి కూడా ఇస్తున్నారు. అర్థవుతుందా? రైట్. సో ఎన్సీఆర్టీ అనేది ఎప్పుడు కూడా బేసిక్ పిల్లర్ అనమాట ఏ ఎగ్జామ్కైనా. అది. అండ్ ఇందాక చెప్పినట్టు ఏదైతే గ్రూప్ 2 ఉందో డైరెక్ట్గా మీకు ఎన్సీఆర్టీలో దట్టు హిస్టరీ అండ్ జాగ్రఫీ, బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. హిస్టరీ అండ్ జాగ్రఫీ. హిస్టరీ ఏంటిది? యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అని ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి.
దాని నుంచి డైరెక్ట్గా 30 క్వశ్చన్లు దాని నుంచే వచ్చాయి. నేను మీకు ఆ పీడిఎఫ్ కూడా పెడతాను, ఆ సోర్సెస్ అనేది. సో మీకు అంత ఇంపార్టెంట్ ఆ ఎన్సీఆర్టీ బుక్. జాగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ సొసైటీ కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్ ఉంది, దాని నుంచి చదవండి. అదే అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ అని ఎన్సీఆర్టీ బుక్ ఉంది. మీ అన్నీ కూడా మీకు డ్రైవ్లో మొత్తం పెట్టాము, ఒక 26-30 పుస్తకాలు ఉంటాయి దాంట్లో. రైట్. అండ్ ఎకానమిక్స్ సంబంధించి ఏంటంటే ప్లానింగ్ ఎరాక్ కానీ ఇండస్ట్రియల్ పాలసీకి కానీ వీటికి ఇంపార్టెంట్. ఎందుకు? ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి. లేదంటే ఈ జీడిపి అవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్స్, వాటికి అంత ఇంపార్టెంట్ కాదు అది ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీరు కంగారు పడవసరం లేదు, మీకు పూర్తిగా నేను నోట్స్ ఇస్తాను. ఏపీ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఎందుకంటే అది 3-4 పుస్తకాలు కలిపి ఇప్పుడు ఎన్సీఏఆర్ రిపోర్ట్ చెప్పాను, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. మీరు చదువుతారు నాకు నమ్మకం లేదు, సో నేను ఇవ్వాలి మీకు అది. రైట్. నెక్స్ట్ యా ప్లీజ్. ఏపీఎస్సీ ఇంకా టీపీఎస్సీ ఇద్దరు కలుపుతున్నాను. ఓకే, లెట్స్ సే యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగాడు లాస్ట్ ఇయర్. లెట్స్ సే నేషనల్ ఇన్కమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. మీకు ఆ క్వశ్చన్ ఇచ్చాను పీవైక్యూస్ది. అది మీకు అవసరపడదా? కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్ అనేది మీకు పీవైక్యూ అంటే నేను పీవైక్యూస్ దేనికని చెప్పాను, ఆ కాన్సెప్ట్ కవర్ అయిందా లేదా, ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ ఎగ్జామ్ అనేది మీకు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ. అర్థమవుతుందా? స్టాండర్డ్ వేరే అంతే. ఇప్పుడు ఎక్కువ స్టాండర్డ్ సాల్వ్ చేశారనుకో, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ థీమ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఆ థీమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం చదివేటప్పుడు. అర్థమైందా? అది. యా. నెక్స్ట్ ఇంకెవరు అడుగు, చేదు గారు అంతేనా? ఎస్ సార్, అంతే సార్. యా. నెక్స్ట్ ఐ థింక్ ఇంకెవరు అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మ్యూట్ చేసేసినట్టున్నారు. త్రివేణి అడగండి అమ్మా, అన్మ్యూట్ చేసిన ఏదో అడుగుతున్నారు ఇందాక. దట్స్ ఇట్, డన్. ఇప్పటికే దట్స్ ఇట్ అని 5 సార్లు చెప్పావు, ఎలా ఏంట్రా అని అడుగుతున్నారు. డౌట్స్ రిజాల్వ్ చేయాలి కదా. ఏం లేవా? ఒక్కసారి యా. 400 వెరీ గుడ్ సార్. మనకి డెట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పు ఉంది. అప్పు ఉన్నప్పుడు కరెన్సీ ప్రింట్ చేయడం మన చేతిలో ఉంది కదా, కరెన్సీ ప్రింట్ చేసి ఇచ్చేసేయచ్చు కదా అని చెప్పి అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అది. ఓకే, మన కరెన్సీ ఎందుకు ప్రింట్ చేయం? మనం చేయొచ్చు, ఆర్బీఐ చేతిలో అది ఉంది. ఆర్బీఐ చేతిలో ఉన్నా ఎందుకు చేయదు? సరే, లెట్స్ మనీ సప్లై అని మనం మాట్లాడుకున్నాం. మనీ సప్లై లెట్స్ 100 రూపాయలు ఉంటే ఆ మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది. 100 రూపాయల బదులు మనం డెట్ అనేది ఇచ్చేయడానికి కూడా మనం ఇంకొక 300 రూపాయలు ఎక్స్ట్రా కొట్టాం. అప్పుడు మనీ ఎంత ఉంటుంది ఎకానమీలో? 400 రూపాయలు ఉంటుంది. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో దానికి డిమాండ్ ఏమవుతుంది? డబ్బుల డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే డబ్బుల డిమాండ్ తగ్గిపోయిందో అప్పుడు ఏమవుతుంది? కరెన్సీ వాల్యూ ఏమవుతుంది? అది ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే పడిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అందుకే మనం ఎప్పుడైతే మనీ సప్లై అందుకే ఇంపార్టెంట్ వేరియబుల్. ఎందుకు వేరియబుల్ మనీ సప్లై ఇంపార్టెంట్? మనం ఎంత పడితే అంత ముద్రించుకోలేం. ఎంతైతే డిమాండ్కి తగ్గట్టు M0, M1, M2, M3 అని ఉంటాయి. వాటికి తగ్గట్టే మనకి ఎంత అవసరమో అంతే ప్రింట్ చేస్తాం. అంతే తప్ప అప్పులు తెచ్చడానికి మనం ఖచ్చితంగా ప్రింట్ చేసాము. అలా ప్రింట్ చేసి ఇస్తే మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మన కరెన్సీ వాల్యూ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకు డాలర్ అనేది అంత వాల్యూ చేస్తుంది? ఎందుకు డాలర్ అనేది యూనివర్సల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్, యుఎస్ ఈజ్ సూపర్ పవర్, ఆ డాలర్ అనేది అందరూ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది. సెకండ్ థింగ్, దాని యొక్క అవైలబిలిటీ అంటే ఫెడరల్ రిజర్వ్. యుఎస్ మనకు ఆర్బీఐ లాగో యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఎలాగో, డాలర్స్ ఎంత ప్రింట్ చేస్తే దాని యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రతి ఒక్కరికి డాలర్ అవైలబుల్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? యూఎస్కి తగ్గట్టే నమీబియా కూడా ఉంటుంది. అది అర్థమైందా? అందుకని ప్రింట్ చేయరు, ప్రింట్ చేసి ఇచ్చేసారు. అది ఓకే. అదే సార్ హలో. చెప్పండి.
చెప్పండి. సార్ డిఫిక్స్ అంటే ఏంటి? డిఫిక్స్, ఫిజికల్ వాటి మీనింగ్స్ చెప్తారా? అర్థం కాలేదు, వినపడలేదండి, కొంచెం ఇంకొకసారి గట్టిగా చెప్పండి. సార్ డిఫిక్స్ అండ్ ఫిజికల్ ఈ వర్డ్స్ కి మీనింగ్ చెప్తారా? ఆ టర్మ్స్ కి మీనింగ్. డెట్ అనే దానికి మీనింగా, డెఫిసిట్ అనే దానికి మీనింగా? Deficit. ఇదే కదా డెఫిసిట్ అనే దానికి మీనింగ్, ఇదే కదండి మీరు అడిగింది. యా, సో మన ఎకానమీలో ఎప్పుడైనా సరే సర్ప్లస్ డెఫిసిట్ అనే 2 పదాలు ఉంటాయి. సర్ప్లస్ డెఫిసిట్. లెట్సే మా అమ్మ నాకు 100 రూపాయలు ఇచ్చింది, నేను వెళ్ళి 200 రూపాయలు ఖర్చు పెట్టా అంటే ఇంకా 100 రూపాయలు నాకు ఏమైనట్టు, తగ్గినట్టు. ఆ 100 రూపాయలు ఏదో మా ఫ్రెండ్ని అడిగిస్తున్నా అంటే ఏంటి, ఎప్పుడైతే నా దగ్గర 100 రూపాయలు ఉంటాయో నేను 200 రూపాయలు ఖర్చు పెట్టానో నా దగ్గర 100 రూపాయలు డెఫిసిట్ ఉన్నట్టు. ఆ డెఫిసిట్ని పూడ్చుకోవడానికే నేను అప్పు తీసుకుంటాను. సో మన ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మన రెవెన్యూ ఎంత ఉంది. రెవెన్యూ అంటే మన గవర్నమెంట్కి ఎంతైతే డబ్బులు వస్తున్నాయి ట్యాక్సెస్ పరంగా, ఆ డబ్బులు వచ్చిన దానికంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎక్కువ ఉందని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డెఫిసిట్ పెరుగుతుంది, ఫిజికల్ డెఫిసిట్. దాన్నే ఫిజికల్ డెఫిసిట్. ఎప్పుడైతే డెఫిసిట్ పెరుగుతుందో ఆ డెఫిసిట్ కవర్ చేసుకోవాలి కదా. ఆ కవర్ చేయండి ఏం చేస్తారు, అప్పు తెచ్చుకుంటారు వెళ్ళి. అప్పుడు అప్పు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ డెట్ అనేది పెరుగుతుంది. డెట్ అంటే అప్పు అనమాట. డెట్ అనేది పెరుగుతుంది, అంతే సింపుల్. డెఫిసిట్ పెరిగితే డెట్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు 4% డెఫిసిట్ ఉంది, డెఫిసిట్ ఉంటే అలా ఉండిపోతుందా, ఖర్చులు అయితే ఉంటాయి కదా. ఖర్చు పెట్టాలి అంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, నా ఫ్రెండ్ రష్యా నుంచి తీసుకొస్తున్నాం. మీ ఫ్రెండ్ అంటే ఇక్కడ రష్యా అనుకోండి, అదేనా. అదే సర్ప్లస్ అని అనుకోండి. సపోజ్ లెట్సే నేను ఖర్చు పెట్టేదానికంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఏంటి, నేను కొంత సేవింగ్స్ చేసుకుంటాను, సేవింగ్ చేసుకుని ఖర్చు పెడతాను, దాన్ని సర్ప్లస్ అంటాం. జనరల్గా ఎప్పుడు కూడా ఒక వెల్ఫేర్ ఎకానమీ, మన ఇండియా ఏంటి అంటే వెల్ఫేర్ ఎకానమీ. వెల్ఫేర్ ఎకానమీ అంటే ఏంటి, అందరి సుఖ సంతోషాలు కోరుకుంటుంది. ఎప్పుడైతే అందరి సుఖ సంతోషాలు కోరుకుంటుందో అది ఎప్పుడు కూడా డెఫిసిట్ ఎకానమీ లాగే ఉంటుంది. ఎందుకంటే మనకి స్కీమ్స్ ఎక్కువ, ఫ్రీబీస్ ఎక్కువ, అదేనా. అది ఎస్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ సర్ప్లస్ ఉంటుంది, అది ఓకేనా. జనరలీ ఎకానమీస్ ఆర్ డెఫిసిట్ ఇన్ నేచర్, ఎందుకంటే దే నీడ్ వెల్ఫేర్ ఆఫ్ దర్ సిటిజన్స్. అదే డబ్బులు పెట్టుకుని ఏం చేసుకుంటారు, అది మీకు అర్థమైందా. త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్ అర్థమైంది. రైట్, డెడ్ లైన్స్ ఉంటాయి గవర్నమెంట్కి. వన్ సెకండ్. ఆబ్వియస్లీ మనకి ఫినాన్షియల్ ఇయర్ ఏంటిది, ఫినాన్షియల్ ఇయర్. వాట్ ఈస్ అవర్ ఫినాన్షియల్ ఇయర్, April 1st to March 31st. What is our agricultural year? January to agricultural year. మనకి మాన్సూన్ రావడం అనేది అగ్రికల్చర్ స్టార్టింగ్ ఇయర్. మాన్సూన్ ఎప్పుడు వస్తుంది ఇక్కడికి, ఇప్పుడు మారుతుందండి మాన్సూన్. అంటే చలికాలం 1 నెల ముందు వచ్చేస్తుంది, ఎండాకాలం 2 నెలల ముందు వచ్చేస్తుంది, ఉంటుంది అలాగా. రైట్, జనరలీ July 1st to June 30th అనేది మనకి అగ్రికల్చర్ ఇయర్. సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు, అది. అండ్ అలాగే దీని బేసిస్ మీద ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ ఇయర్ ఉంది, మార్చ్ వరకు ఫినాన్షియల్ ఇయర్. మనం ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి ఐటీ రిటర్న్స్, అవి జూలై కల్లా మనం ఫైలింగ్ చేసేసేయాలి, అదవుతుందా. అది సో ఇలాంటి టైం లిమిట్స్ అనేవి ఉంటాయి. అది గవర్నమెంట్ ప్రెజర్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎవరిస్తారు, మనకి నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారు ఫ్రీగా ఇచ్చేస్తారా, టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడే ఒకటి ఉంది చెప్తాను, అన్నీ ఒకే రోజా. సాఫ్ట్ లోన్స్ అండ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారింగ్స్ అంటారు. సో లెట్స్ బయట నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం లెట్స్ వరల్డ్ బ్యాంక్ మనకి ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఏంటి, అందరికీ ఇస్తుంటారు డబ్బులు ఇవ్వడం దాని పని. వరల్డ్ బ్యాంక్ అందరికి ఇచ్చినప్పుడు ఇండియా నువ్వు డబ్బులు తీసుకో, నువ్వు 100 కోట్లు తీసుకో, నాకు ఇమ్మీడియట్గా నువ్వు పే చేయక్కర్లా, నువ్వు ఒక 10 ఏళ్ళ వరకు నాకు పే చేయొద్దు, దాన్నే మొరటోరియం అంటారు. దట్ ఈస్ కాల్డ్ మొరటోరియం. ఆ 10 ఏళ్ళ తర్వాత నీకు ఎప్పుడైతే రెవెన్యూస్ రావడం జనరేట్ అవుతుందో అప్పటి నుంచి నాకు డబ్బులు పే చేస్తుండు. దోస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్ లోన్స్. అంటే ఏంటి సాఫ్ట్ లోన్స్ అంటే, ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తుంది, కొంత సింపుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అదే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది.
మార్కెట్ బారోయింగ్స్. అది జనరల్లీ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా అయితే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఆర్ దాని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడిది? ఎన్డీబీ, బ్రిక్స్, ఎన్డీబీ, రైట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి ఇవన్నీ కూడా జనాలకి అప్పులు ఇచ్చి ఆ కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్ కోరుకుంటాయి. ఎప్పుడైతే ఎకానమిక్ గ్రోత్ కోరుకుంటాయో ఇమీడియట్ కండిషన్స్ అనేవి పెట్టరు, స్లోగా నీకు టైం వచ్చినప్పుడు తీర్చు. అందుకే వరల్డ్ బ్యాంక్ అప్పుడు సాగదీస్తూ ఉంటాం మనం. అది దాని టైం లైన్స్ అనేవి ఎప్పుడైతే ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి కొంత ఫ్లెక్సిబుల్ టైం లైన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎస్ కుష్వంత్. వెన్ ఎకానమిక్స్ స్టార్ట్స్, పాలిటీ అయిపోయిన వెంటనే ఎకానమీ. పాలిటీ ఒక 1 month పడుతుంది. కుష్వంత్ అన్మ్యూట్ చేసుకున్నారు, అడగట్లే. సార్ ప్రిలిమ్స్ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? మీకు ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్లో లేవు. మీకు ఏంటి అంటే 6 monthsలో ప్రిలిమ్స్ సిలబస్ కవర్ చేయాలి ఫస్ట్, తర్వాత మెయిన్ సిలబస్ కవర్ చేయాలి అని ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా పాలిటీ అనేది ఈజీ సబ్జెక్ట్, ఎందుకంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి పాలిటీ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి పాలిటీ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎకానమీ ఉంటుంది. ఎకానమీ ఏంటి? ఈ 2 కూడా మెయిన్స్లో ఉన్నాయి. తర్వాత ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది, విచ్ ఈజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ చెప్తేదే తప్ప ఏపీ హిస్టరీ చెప్పలేం. అదవుతుందా? సో ఈ 6 monthsలో మీకు ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అవుతుంది, తర్వాత మెయిన్స్ అవుతుంది, ఇలా ఉండదు. 2 కూడా కలిపి ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్, ఇప్పుడు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ, ఈ 4 pillars ఆఫ్ ప్రిపరేషన్. 4 pillars ఆఫ్ ప్రిపరేషన్ ఫస్ట్ అయితే అది అదేనా. ఇప్పుడు సపోజ్ హిస్టరీ అవగానే ఏపీ హిస్టరీ అవుతుంది, తెలంగాణ హిస్టరీ అవుతుంది. ఎకానమీ అవగానే ఏపీ ఎకానమీ అయితే తెలంగాణ ఎకానమీ అవుతుంది, అలాగే. సో 6 months ఫస్ట్ ప్రిలిమ్స్ చెప్తే తర్వాత మేము చెప్పడం ఎలా ఉండదు, ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ప్రకారం చెప్తాం. ఓకేనా? దాని ప్రిలిమ్స్ అంటే కాదండి, అది వాళ్ళకి ఒకే ఎగ్జామ్, 4 పేపర్లు ఉంటాయి. సింపుల్ ఎగ్జామ్, 4 పేపర్లు, చాలా 600 మార్క్స్ది. దాన్ని ఏమంటారు, ఆ 4 రోజులు రాయాలంటే అది జస్ట్ వాళ్ళకు ఉన్న సింపుల్ రిలీఫ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. కానీ నెగిటివ్ మార్కింగ్ లేని చోటే ఎక్కువ మంది కాంపిటీషన్లోకి వస్తారు, ఎక్కువ టఫ్నెస్ పెరుగుతుంది. అది నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని చెప్పి అన్నీ పెట్టేసాం అనుకోండి, మనం కాంపిటీషన్లో ఉండం. యా, కుష్వంత్ గారు అడగాలి డౌట్స్. టెర్మినాలజీ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఎకానమీ ఫస్ట్ 2-3 days ఓన్లీ టెర్మినాలజీ క్లాసెస్ ఉంటాయి, లాస్ అండ్ టెర్మినాలజీస్. మండే నుంచి మీకు పాలిటీ స్టార్ట్ అవుతుంది, అయిపోయింది. చలో, దట్స్ ఇట్. హ్యాపీ శ్రీరామనవమి అగైన్. రామరాజ్యంలాగా మీరు కూడా మంచిగా చదివి మీ ఆశయాన్ని సాధించి అందరికీ సేవ చేయాలని కోరుకుంటాం. డన్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే లెట్స్ వైండ్ అప్ ద క్లాస్. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుస్తుంది. అండ్ మధ్య మధ్యలో కలుస్తూ ఉన్నాం, మధ్య మధ్యలో కరెంట్ అఫైర్స్ అంటే క్లాసెస్ తీసుకుని ఉంటూ ఉన్నాం. నెక్స్ట్ మంత్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1 month నన్నే చూడాలి మీరు ఆప్షన్ లేదు మీకు. Hi, sir. Yeah, hi. For online classes, it will be the same method that we get the link from Telegram, or are we going to get? It is the same group that we will be communicating for online and offline students. And మీకు ఒక clarification, we are not dividing the students on online and offline. Any student can come offline, online or recorded. Prefer offline because మీకు కళ్ళు చూసాం నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా ఫ్రెంచ్ సినిమాలో ఉందా అని? అర్థమవుతుందా? సో ప్రిఫర్ ఆఫ్లైన్. ఇఫ్ యూ కాంట్ కమ్ ఆఫ్లైన్, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, ప్రిఫర్ ఆన్లైన్ లైవ్ అండ్ ప్రిఫర్ టు ఇంటరాక్ట్. నేను మాట్లాడమంటే అయిపోయిన తర్వాత మాట్లాడారు తప్ప మధ్యలో ఎవరు అడగలేదు. సో ప్రిఫర్ టు ఇంటరాక్ట్. అండ్ ఇఫ్ అట్ ఆల్ యూ కాంట్ అటెండ్ ద ఆన్లైన్ ఆల్సో, try to complete that particular class which will be uploaded in the app by the end of that particular day, so that ఆ రికార్డెడ్ క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మీ క్లాస్ వినడానికి ఇబ్బంది ఉండదు. అదొద్దా? ఈ 3 modes అందరికీ ఇచ్చారు.
సో ఇది ఎందుకు ఇచ్చాము? క్లాస్ అటెండ్ అవ్వకుండా హాస్టల్లో పడుకోమనా? కాదు. ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఇంటి దగ్గర ఏదైనా ఇబ్బంది అవుతుంది, వెళ్తాము. ఆ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకూడదు మీరు. సో ఈ 6 months ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్ అనమాట. యా, సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ డౌట్. ఐ డోంట్ నో రాజ్, సేమ్ లింక్ ఉండకపోవచ్చు. దీస్ ఆర్ ద ఫౌండేషన్ క్లాసెస్. లింక్ అనేది మళ్ళీ మీకు టెలిగ్రామ్లో పెడతారు. టెలిగ్రామ్లో లింక్, పీపీటీస్, నోట్స్, స్టడీ మెటీరియల్ అండ్ మీకు ఒక వీడియో పెడతాను. ఆ వీడియో నేనే రికార్డ్ చేశాను. మీకు 3 ఉన్నాయి. ఒకటి కమ్యూనికేషన్ త్రూ టెలిగ్రామ్. సెకండ్ థింగ్ ఈజ్ యాక్సెస్ అనేది అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా యాక్సెస్ రాకపోతే కింద వాళ్ళు ఒకసారి అడగండి, మీకు యాక్సెస్ ఇస్తారు, రికార్డెడ్ వీడియోస్ అవి. అండ్ థర్డ్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ దట్ కెన్ బి అడ్మినిస్ట్రేటివ్, దట్ కెన్ బి అకాడమిక్, దట్ కెన్ బి ఇన్ ద కంటెంట్, ఒక్కసారి మీ టేబుల్ చైర్ ఒక్కసారి ఇలా తీయండి. ఇక్కడ టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ అని ఒక QR కోడ్ ఉంటుంది. అలాగే ఆన్లైన్ స్టూడెంట్స్కి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాం టికెట్ రెజల్యూషన్ సిస్టమ్. దాంట్లో కానీ మీరు వన్స్ రిపోర్ట్ చేస్తే ఒక 72 hours ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకేనా? రైట్. అది కంటెంట్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ అడ్మిన్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా సరే. ఓకే, డన్. థ్యాంక్ యూ. దానికి ఒక వీడియో కూడా మీ టెలిగ్రామ్లో పెడతాను. సో వాచ్ దట్ వీడియో అండ్ మేక్ షూర్ you utilize the services to their fullest and optimum your potential. Okay, yeah, థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ అవ్వండి. వీళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. యూ కెన్ స్టార్ట్ ప్లీజ్. వాట్ సబ్జెక్ట్స్ ఐ విల్ టీచ్ ఓన్లీ ఎకానమీ. నేను ఎకానమీకి టీచ్ చేస్తాను, అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తాను. ఓకే, రైట్. ఎందుకంటే ఎకానమీ వితౌట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మూవీ వితౌట్ యాక్షన్. అది మనం చూడలేం, కష్టం. థ్యాంక్ యూ.